Yamuna Tira
हरिनाम संकीर्तन की जय। भगवत गीता यथाक्रम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం 72వ శ్లోకం పదపాఠం చూద్దాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఏనా ప్రాప్య న విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం పృచ్ఛతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. పురుషులు ఎవరు చదువుతారు మొట్టమొదటి శ్లోకం? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. మొదట భగవద్గీత గ్రంథాన్ని కింద పెట్టద్దు, మన ఆసనం కంటే కూడా ఎత్తులో ఉండాలి గ్రంథం ఎప్పుడు కూడా. ఎందుకంటే భగవంతుడు మనకంటే ఎత్తులో ఉండాలి. భగవద్గీతకి శ్రీకృష్ణుడికి వ్యత్యాసం లేదు కాబట్టి మన ఆసనం కంటే ఎత్తుగా ఉండాలి. చదవండి, ఎవరు చూస్తారా? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఎవరు చూస్తారా? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి.
ప్రతిపదార్థములు. ఏష ఇది బ్రాహ్మీ స్థితి, ఆధ్యాత్మిక స్థితి. పార్థ ఓ పృథాకుమార, ఏనాం దీనిని ప్రాప్య పొందిన, న విముహ్యతి మోహము చెందడు, స్థిత్వా స్థితి నుండి, అస్యాం ఈ స్థితిలో అంతకాలేపి జీవితాంతమున కూడా బ్రహ్మ నిర్వాణం దేవాదిదేవుని ఆధ్యాత్మిక రాజ్యమును రుచ్యతి పొందును. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమన్ అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఇదే ఆధ్యాత్మికము దివ్యమైన జీవన విధానం. దీనిని పొందిన పిమ్మట మానవుడు మోహము చెందడు. మరణ సమయమున కూడా అతడు ఆ విధముగా స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. భాష్యం. కృష్ణ చైతన్యము లేదా ఆధ్యాత్మిక జీవితమును మానవుడు క్షణములో పొందవచ్చును, లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేకపోవచ్చును. ఇది కేవలము తత్వావగాహన మరియు సత్యమును అంగీకరించుటపైననే ఆధారపడిన విషయం. శ్రీకృష్ణునికి శరణు వేడుట ద్వారా ఖట్వాంగ మహారాజు తన మరణమునకు కొన్ని నిమిషములకు మునిపే అట్టి జీవన స్థితిని పొందగలిగాను. నిజమునకు నిర్వాణము అనగా భౌతిక జీవన విధానమును ముగించుటయే. బౌద్ధ తత్వమును అనుసరించి ఈ భౌతిక జీవితమును ముగించిన పిమ్మట కేవలము శూన్యము మాత్రమే మిగులును. కానీ శ్రీమద్ భగవద్గీత దీనికి భిన్నముగా బోధిస్తుండెను. నిజమైన జీవితము ఈ భౌతిక జీవితము ముగిసిన పిమ్మటనే ఆరంభమవును. ఈ భౌతిక జీవన విధానమును ముగించవలసి వచ్చునని ఎరుగుటయే లౌకికవాదికి సరిపోవు. కానీ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి చెందిన వ్యక్తి ఈ భౌతిక జీవితము తరువాత ఆధ్యాత్మిక జీవితము కలదని ఎరుగును. ఈ జీవితమును ముగించుటకు పూర్వమే అదృష్టవశాత్తు మానవుడు కృష్ణ చైతన్యవంతుడైనచో వెంటనే బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందగలుగును. భగవద్ధామమునకు మరియు భగవత్ సేవకు నడుమ భేదము లేదు. ఆ రెండు గుణాతీత స్థితిలోనే ఉండుట చేత భగవానుని పట్ల ప్రేమయుక్త సేవలో నెలకొనుట అనగా భగవద్ధామమును పొందుటయేగును. భౌతిక జగత్తులో ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములు ఉండగా ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ చైతన్య కార్యకలాపములు ఉండును. ఈ జన్మలో కృష్ణ చైతన్యమును పొందుట అనగా బ్రహ్మమును వెంటనే పొందుట. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు అది వరకే భగవద్రాజ్యములో నిశ్చయముగా ప్రవేశించిన వాడు. బ్రహ్మము అనేది భౌతికత్వమునకు వ్యతిరేకమైనది. కనుక బ్రాహ్మీ స్థితి అనగా భౌతిక కార్యకలాపములతో కూడిన స్థితిలో నెలకొందుట అని భావం. భగవంతునికి చేయబడు భక్తియుత సేవ భగవద్గీతలో ముక్త స్థితిగా అంగీకరించబడింది. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కనుక భౌతిక బంధ విముక్తియే బ్రాహ్మీ స్థితి. భగవద్గీతలోని ఈ 2వ అధ్యాయము గీతాసారమని శ్రీల భక్తి వినోద ఠాకూరులు తెలిపిరి. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ అనేవి భగవద్గీతలో చర్చనీయాంశములు. ఈ 2వ అధ్యాయములో సంపూర్ణ గీతాసారముగా కర్మయోగ, జ్ఞానయోగ స్పష్టముగా వివరింపబడగా భక్తి యోగ కూడా స్వల్పముగా సూచించబడింది. శ్రీమద్ భగవద్గీతలోని గీతాసారము అన్న 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే రూపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణి.
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఆదివారం సత్సంగ కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం, స్వాగతం. ఈరోజు మనం చర్చిస్తున్నది భగవద్గీత 2వ అధ్యాయం చివరి శ్లోకం, విశేషమైనటువంటి శ్లోకం కూడా. భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో ఒక భాగం. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. అందులో మనకి భీష్మ పర్వం ఏదైతే ఉందో దానిలో భగవద్గీత 18 అధ్యాయాలతో కూడి ఉంది. మరి ఈ మహాభారతం అనేది పంచమ వేదంగా కూడా చెప్పబడింది. ఎందుకంటే ద్వాపర యుగాంతంలో ఏకముగా ఉన్నటువంటి వేదమును వ్యాసదేవులు వారు దాన్ని 4గా విభజించారు. ఋక్, యజుస్, సామ, అధర్వణ వేదములుగా దాన్ని వివరించడం జరిగింది. అయితే రాబోతున్నటువంటి కలియుగ పరిస్థితులను ఆయన ముందుగానే గమనించి, ఎందుకంటే వ్యాసదేవులు వారు ఆయన స్వయంగా శ్రీకృష్ణుని యొక్క శక్తి ఆవేశ అవతారం కనుక ఆయన త్రికాలజ్ఞుడు. అందుచేత రాబోయేటువంటి కలియుగంలో ఉన్నటువంటి జనులందరూ కూడా అల్పాయుష్కులై ఉంటారు, వాళ్ళు బద్ధకస్తులై ఉంటారు, వాళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, వాళ్ళు దురదృష్టవంతులై ఉంటారు, ఎల్లప్పుడూ కూడా మానసిక ఆందోళనతో ఉంటారు అనేటువంటి వాటిని గమనించి ఆయన మరి కలియుగంలో ఉన్నటువంటి జనులపై దయతో ఏం చేశారంటే ఈ పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రాయడం జరిగింది. దీన్ని పంచమ వేదం అని ఎందుకన్నారంటే ముఖ్యంగా ఇది ఎవరి కోసం రాయబడింది? స్త్రియో వైశ్యస్తథా శూద్ర. ముఖ్యంగా స్త్రీలు, వైశ్యులు, శూద్రులు ఈ 3 వర్గాల వారిని దృష్టిలో పెట్టుకున్నాం. త్రయీణాం శృతిగోచర అని చెప్పబడింది. అంటే ఈ ముగ్గురికి కూడా శృతిగోచర అంటే శృతులు అంటే వినడం ద్వారా, అంటే కేవలం తత్వాన్ని వినడం ద్వారా వీళ్ళు అర్థం చేసుకోలేరు. అందుచేత ఏం చేశారంటే ఆయన ఈ పంచమ వేదంగా పరిగణించబడేటువంటి మహాభారతాన్ని రచించారు. అంటే కేవలం నేరుగా తత్వం చెప్తే అర్థం కాదు కాబట్టి ఉదాహరణలతో వారికి వివరించాలి. కాబట్టి మరి ఉదాహరణలతో వివరించాల్సి వచ్చినప్పుడు ఏవో కల్పితమైనటువంటి ఉదాహరణలు కాకుండా యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని ఆయన ఈ చతుర్వేదములలో ఉన్నటువంటి తత్వాన్ని వివరించారన్నమాట. దాన్నే మహాభారతము అందుకుంటాం. మరి ఆ విధంగా ఆయన మహాభారతాన్ని రచించారు. అందులో ఈ మహాభారతంలో 2 ఆణిముత్యాలు ఉన్నాయి. ఏమిటవి అంటే ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామం. మరి భగవద్గీతను మనం చూస్తే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మొదటి అధ్యాయం దీనిని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అని చెప్పన్నారు. ఇది అసలు భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునునికి ఏ కారణం చేత చెప్పవలసి వచ్చింది, ఏ సందర్భంలో చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు అనే దాని గురించి వివరిస్తుంది మొదటి అధ్యాయం. ఇక 2వ అధ్యాయం దాని పేరు గీతాసారము అని చెప్పన్నారు. అంటే భగవద్గీతలో ఏవైతే విషయాలు చర్చించబడ్డాయో వాటన్నింటి యొక్క సారాంశాన్ని అందులో చెప్పబడింది. అంటే కొంతమంది అనుకోవచ్చు, ఓకే భగవద్గీత అంతా రాసిన తర్వాత దాని యొక్క సారాన్ని తీసుకొచ్చి 2వ అధ్యాయంగా చేర్చారేమో అని. అలాగా వాస్తవానికి కృష్ణుడు అర్జునుడికి చెప్పాలనుకున్నదంతా ఇదిగో ఈ శ్లోకంతో ముగించేశాడు. ఇక్కడితో అయిపోయింది వాస్తవానికి భగవద్గీత. ఇది 2వ అధ్యాయం 72 శ్లోకంతో ఆయన చెప్పాలనుకున్నదంతా చెప్పేశాడు. జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం అన్నీ కూడా 2వ అధ్యాయంలో చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇంకా అర్జునుడికి అంతా అర్థమవుతుంది, ఇంకా అతను ఏం ప్రశ్నించాడు, యుద్ధం మొదలు పెడతాడేమో అనుకున్నాడు. కానీ అర్జునుడు మళ్ళీ ఇదిగో తర్వాత మళ్ళీ ప్రశ్న వేశాడు. జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అని ప్రశ్నించాడు. తర్వాత శ్లోకం అనమాట అది, 3వ అధ్యాయం మొదటి శ్లోకంలో. అంటే ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మము కంటేను బుద్ధియే ప్రశస్తతరమని నీవు భావించినచో. అంటే ఏమిటి? మనకి 2వ అధ్యాయంలో మీరు చూస్తే 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలోనూ 2వ అధ్యాయం 10వ శ్లోకం వరకు అర్జునుడు
తాను ఎందుకని యుద్ధం చేయాలని అనుకోవడం లేదో దానికి కారణాలు చెప్తాడు. 5 కారణాలు చెప్తాడు. ఏమిటి 5 కారణాలు చెప్పగలరా ఎవరైనా? ఏ కారణం చేత యుద్ధం చేయాలని అనుకోలేదు అర్జునుడు? సో దీన్ని 5 విషయాలుగా చెప్పుకోవచ్చు. కారణాలు ఏమిటనేది 5 కారణాలు. మొదటిది ఏమిటంటే పాపం వస్తుందనే భయం. ఎందుకంటే పెద్దలని గురువులని గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యం అపీహలోకే హత్వార్థకామాన్ గురువున హత్వా ఈ విధంగా చెప్తాడు. ఏమిటంటే పాపం వస్తుంది అనేది ఒక కారణం. రెండవది ఏమిటంటే ఇంద్రియ భోగం రాదనే కారణం. అంటే వీళ్ళందరినీ చంపి రాజ్యాన్ని సంపాదించి ఏం లాభం? ఎలాంటిదంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ₹1,00,00,000 వస్తుంది సంపాదన, కానీ ఆ ₹1,00,00,000 సంపాదన వస్తుంది కానీ కుటుంబ సభ్యులందరూ మరణిస్తారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అలాగే అర్జునుడి పరిస్థితి కూడా ఏమిటంటే రాజ్యం వస్తుంది కానీ ఎవరికి మేము ప్రదర్శించాలి మా రాజ్యాన్ని? అంటే సరేనైనా నువ్వు యుద్ధం గెలిచావు శభాషని కీర్తించేవాడు ఎవడు? అందరూ చనిపోతారు. ఈ 5 సోదరులు తల్లి అంటారా వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు. వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కలిసే ఉన్నారు. వాళ్ళకి ఏం రాజ్యం అవసరం లేదు. అరణ్యంలో కూడా వాళ్ళు 11 సంవత్సరాల పాటు గడిపారు, ఆనందంగా ఉన్నారు. కాబట్టి రెండో కారణం ఏంటంటే ఇంద్రియ భోగం కలగదనేటువంటి ఇది. మూడవ కారణం ఏమిటి? వర్ణ సంకరం కలుగుతుంది అనేటువంటిది ఒకటి. 4 ఎటు తేల్చుకోలేకపోవడం. చూడండి ఏం చేయాలి, సందిగ్ధావస్థలో ఉండిపోయాడు. ఇవన్నీ కూడా అతడు కారణాలుగా చెప్పడం జరిగిందన్నమాట. అందుచేత మరి కృష్ణుడు అతడికి మనం చూస్తే ఈ చర్చ అంతా కూడా 2వ అధ్యాయం 10వ శ్లోకం వరకు జరుగుతుంది. ఈ కారణాలన్నీ కూడా ఆయన చెప్పడం, ఎందుకు నేను యుద్ధం చేయాలనుకోవడం లేదు, పాపం వస్తుంది, లేదా ఇంద్రియ భోగానికి ఇది అవుతుంది, లేకపోతే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పతనం అయిపోతారని, లేకపోతే నాకు ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడం, ఇవన్నీ కూడా. అప్పుడు కృష్ణుడు 2వ అధ్యాయం 11వ శ్లోకంలో అసలు ఎందుకని అర్జునుడికి ఈ దుఃఖం అంతా కలిగింది అంటే దేహచేతనం వల్ల, అంటే నేను శరీరాన్ని అనేటువంటి భావన వల్ల. అందుకే ఆయన ఏం చేశారంటే 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఆత్మతత్వాన్ని బోధిస్తాడు. మొట్టమొదట ఆయన చెప్తాడు, ఏమనంటాడంటే ఈ నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచేవన భవిష్యామ సర్వే వైపతఃపరం అని అంటాడు. అంటే అర్జున, నువ్వు కానీ ఎందుకయ్యా దుఃఖిస్తావు? నువ్వు కానీ నేను కానీ కూడా సమావేశమైనటువంటి రాజులు కానీ ఎవరు కూడా పూర్వం లేనటువంటి సమయం లేదు. వాళ్ళు ఇప్పుడున్నారు, భవిష్యత్తులో కూడా ఉండకపోరు, భవిష్యత్తులో కూడా ఉంటారు వాళ్ళు. అందుచేత నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారంటే ఈ శరీరాలతో ఉన్నారనా? శరీరం గురించే మాట్లాడుతున్నాడు ఆయన? లేదు, ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత శ్లోకంలో మళ్ళీ చెప్తాడు, ఏమంటాడు? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముఖ్యది. కాబట్టి ధీరుడు అనేటువంటి వాడు మరి ఏ విధంగా అయితే దేహి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవి బాల్యం నుండి యవనానికి, యవనం నుండి వృద్ధాప్యానికి మారుతుందో అదేవిధంగా ఈ శరీరం త్యజించిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి దాని గురించి దుఃఖించకూడదు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ కదా ఆగమాపాయను అనిత్య తాంస్తిక్షస్వ భారత. కాబట్టి నాయన నువ్వు సహించాలి అని చెప్తాడు. తర్వాత మళ్ళీ చెప్తాడు, ఎంహీన వ్యతయం చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. కాబట్టి నువ్వు మోక్షాన్ని సాధించాలనుకుంటే నువ్వు ఈ విధంగా దుఃఖించకూడదు, ఇప్పుడు సమస్థితిలో ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాడు. ఇలా 30వ శ్లోకం వరకు చెప్పిన తర్వాత 31వ శ్లోకం నుండి మళ్ళీ స్వధర్మము అనేటువంటి దృష్టితో, స్వధర్మ పాలన ఎంత ముఖ్యమో అనేటువంటి దృష్టితో మళ్ళీ చెప్తాడు. దాని గురించి వివరిస్తాడు. నువ్వు క్షత్రియుడివి, మరి క్షత్రియుడు ఎప్పుడు కూడా యాదృచ్ఛికంగా కోరకుండానే యుద్ధం చేసే అవకాశం వస్తే అతడు ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే స్వర్గద్వారాలు తెరుచుకున్నట్టుగా అవుతాయి క్షత్రియుడికి.
ఈ విధంగా దాని గురించి చెప్తాడు. అలాగే మరి ఒకవేళ నువ్వు యుద్ధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు అనుకో, అందరూ కూడా నేను ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, వీరుడు శూరుడు అనుకున్నాం, ఇలా వెళ్ళిపోయాడు ఏమిటని అనుకుంటారు, నీ యొక్క సామర్థ్యాన్ని నిందిస్తారు. మరి క్షత్రుడైనటువంటి వాడికి అపకీర్తి కంటే కూడా మన్నమే మేలు, ఇలా ఇవన్నీ కూడా చెప్తాడు. మళ్ళీ 37వ శ్లోకం దగ్గరికి వచ్చిన తర్వాత, చూడు నాన్న, ఇప్పటివరకు నీకు నేను సాంఖ్యయోగాన్ని అనుసరించి చెప్పాను, ఇక మీదట నేను బుద్ధియోగం గురించి చెప్తాను విను అని చెప్పి మొదలు పెడతాడు. మరి ఆ బుద్ధియోగం గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టి దాదాపుగా మనకి 53వ శ్లోకం వరకు ఆ బుద్ధియోగం రీత్యా దాని గురించి వివరిస్తాడనమాట. అంటే బుద్ధియోగం అంటే అక్కడ భక్తి యోగం, ఈ విధంగా చెప్పాలంటే దాని గురించి వివరిస్తాడు. వివరించిన తర్వాత మరి ఎందుకని ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడిగా ఉండాలి, ఎప్పుడైతే దాని గురించి చెప్పినప్పుడు ఇవన్నీ విషయాలు చక్కగా అందులో మనకి జ్ఞాన మార్గం గురించి, అలాగే కర్మ మార్గం గురించి, వీటన్నిటి గురించి చర్చిస్తాడు. 54వ శ్లోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ అర్జునుడు ఏమని అడుగుతాడంటే, సరే అసలు నువ్వు స్థితప్రజ్ఞుడు సమాధి స్థితిని చేరుకోవాలని చెప్పి అంటున్నావు కదా, అసలు అది సమాధి స్థితిలో ఉన్నవాడిని అసలు ఎలా గుర్తించాలి, ఏమిటి, అతను ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, ఎలా కూర్చుంటాడు, లేకపోతే అతని యొక్క వ్యవహారం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తాడు. దానికి మళ్ళీ 55వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు కృష్ణుడు సమాధానం చెప్పి 72వ శ్లోకంలో ఏమంటాడంటే, ఇవన్నీ ఇక్కడ చెప్పెడుతున్నాడు, ఇదే ఆధ్యాత్మికము దివ్యమైన జీవన విధానం. ఆధ్యాత్మిక జీవన విధానం అంటే ఏమిటో వివరించాను ఇప్పటివరకు నీకు. ఎన్ని 17 శ్లోకాలు, 55 నుంచి 72 వరకు. ఒకవేళ దీనిని పొందిన తరువాత మనిషి మోహము చెందడు. మోహం అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఊహించుకోవడం, మోహానికి గురికాడు. మరణ సమయంలో కూడా నువ్వు ఆ విధంగా ఉంటే భగవద్ రాజ్యంలో ప్రవేశించగలుగుతావు అని చెప్పన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? మరణ సమయంలో కూడా ఈ విధముగా స్థితుడైనచో అని. ఎందుకంటే అది అంత సులభం కాదన్నమాట. ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండడం అనేది అంత సులభం కాదు. ఎందుకు సులభం కాదు? మనకి 55వ శ్లోకం నుండి మనం చూస్తే అని చెప్తాడు, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనో తుష్ట తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్పి స్థితప్రజ్ఞస్తథోచ్యతే అని చెప్పి చెప్తున్నాడు. ఏమంటాడంటే, అసలు ఆధ్యాత్మిక జీవితం ఎలా మొదలవుతుంది? మొట్టమొదటి విషయం ఏంటి ఆధ్యాత్మిక జీవితంలో? మొట్టమొదటి విషయం, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకున్నవాడు చేయకూడనటువంటి పని ఏమిటి? మొదటి విషయం మద్యం మాంసం, ఇంద్రియాలు. శ్లోకంలో ఉంది 55వ శ్లోకం. ముందు ఆయన ఏం చెప్తాడు? మానసిక కల్పన ఆపాలని చెప్పి అంటాడు. మానసిక కల్పన అంటే ఏమిటి? మనం ఇక్కడ కూర్చున్నాం, మనం ఇక్కడ కూర్చొని చూడండి, మన కళ్ళు చూడగలవు, మన ముక్కు వాసన చూస్తుంది, చెవి వింటుంది, నాలుక రుచి చూస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, అలాగే చర్మం స్పృశిస్తుంది. కానీ ఈ 5 ఇంద్రియాలని మనం మూసివేసిన మనసుతో ఈ 5 పనులు చేసేయచ్చు. మీకు అర్థమవుతుంది కదా? మనం ఇక్కడ కూర్చున్న సినిమా చూసేయచ్చు, లేకపోతే మిఠాయి తినేయచ్చు, వేరే సినిమా పాటలు వినేయచ్చు ఇక్కడ కూర్చొనే. అర్థమవుతుంది కదా? నానా రకాల రుచులు ఆస్వాదించేయచ్చు, నానా రకాల సున్నితమైనటువంటి వస్తువులను స్పృశించవచ్చు ఇక్కడ ఈ ప్రవచనంలో కూర్చునే. అంటే మనసు ఈ 5 ఇంద్రియాలు చేసే పనిని చేసేస్తుంది అనమాట. అందుకే మొట్టమొదటి విషయం ఏం చెప్పాడంటే, ముందు మనసుని ఈ ఇంద్రియ భోగం మీదకి వెళ్లకుండా ఆపు అని చెప్పి అంటున్నాడు. అర్థమవుతుంది కదా? అది ఆధ్యాత్మిక జీవితం అంటే అన్నాడు. కానీ ఆ విధంగా చేయడానికి ఎన్నో జన్మలు పడవచ్చు. చూడండి, మొదటిదే ఇక్కడ ఇది మానవుడు మనోకల్పితములైన అన్ని రకముల ఇంద్రియ తృప్తి కోరికలను త్యజించినప్పుడు. మనోకల్పితములు, ఎందుకంటే మనసు కల్పించేసుకుంటూ ఉంటుంది. మనసు ఏమనుంటుందంటే, ఇప్పుడు చూడండి, మనం దారిలో వెళుతున్నాం, దారిలో వెళుతుంటే ఎక్కడన్నా మనకి పెద్ద సినిమా పోస్టర్ కనిపించింది, హీరో హీరోయిన్ ఉన్నారు, మనసు ఊహించేసుకుంటుంది. అంటే ఎవరైతే ఊహించుకుంటున్నాడో వాడే అక్కడ ఉన్నట్టు, వాడి ప్రియురాలు లేదా వాడి భార్య పక్కన ఉన్నట్టు, లేకపోతే ఎక్కడైనా రాజకీయ నాయకులు ఎవరో ఒక ఫోటో కనిపిస్తుంది, మధ్యలో వాడే ప్రైమ్ మినిస్టర్ అయిపోయినట్టుగా మనసు కల్పించేసుకుంటుంది దాన్ని. లేకపోతే ఏదన్నా ఒక రోడ్డు మీద వెళుతుంటే ఒక పెద్ద భవనం కనిపిస్తుంది, వాడికి ఆ భవనం మీద కుర్చీ వేసి కూర్చున్నట్టు, కాలు మీద కాలు వేసుకుని.
ఇలా మనసు ఇంకా దానికి అంతు పంతు లేదనమాట. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇంద్రియ తృప్తి కోరికలను మానవుడు త్యజించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనసు శుద్ధి పడుతుంది. శుద్ధి పడిన మనసు ఎప్పుడైతే అది ఆత్మ ఎందు సంతృప్తి చెందుతుందో అతన్ని స్థితప్రజ్ఞుడిగా చెప్తారు అని. చూడండి, రెండు ఉన్నాయి. మనసు మధ్యలో ఉంది, మనసు కంటే పైన బుద్ధి ఉంది, బుద్ధి పైన ఆత్మ ఉంది, మనసుకి కింద జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, దాని కింద కర్మేంద్రియాలు ఉన్నాయి. మనసు కేంద్ర బిందువు మధ్యలో ఉంది. ఇప్పుడు కృష్ణుడు ఏమంటే ఈ మనసుని కింద వాటి మీద కాకుండా పై దాని మీద లగ్నం చేయమంటున్నాడు. ఎందుకంటే ఇదే 2వ అధ్యాయంలో మన చివరిలో ఒక శ్లోకం వస్తుంది. ఏమిటి? ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యో పరంమనః. అంటే జడ వస్తువుల కంటే ఇంద్రియాలు మేలైనవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే పైన బుద్ధి ఉంటుంది, బుద్ధి కంటే కూడా ఆత్మ గొప్పది ఎందుకంటే కదా. కాబట్టి మరి ఆధ్యాత్మిక సాధకుడు చేయాల్సిన పని ఏమిటంటే ఈ మనసుని ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలపై లగ్నం చేయకుండా సహజంగా ఇప్పుడు చూడండి, ఒక వస్తువుని అంటే ఈ భౌతిక ప్రపంచంలో నియమం ఏమిటి? ఏదైనా వస్తువుని పైకి విసిరారనుకోండి, పైకి వెళ్ళిపోతుంది, కింద పడుతుంది, కిందే పడుతుంది కదా. గురుత్వాకర్షణ అంటాం, గ్రావిటేషనల్ పుల్. అలాగే మన మనసు కూడా ఇప్పుడు కిందకే వెళుతుంది, పైకి వెళ్ళదు. అర్థమవుతుంది కదా. పైకి వెళ్ళాలంటే దాన్ని చాలా బలంగా తోయాలన్నమాట. రాకెట్లు విసురుతారు చూడండి, మనకి శ్రీహరికోట నుంచి, అక్కడి నుంచి, బాలాసోర్ నుంచి రాకెట్లు ఏం చేస్తారు? దానికి అది ఈ భూ వాతావరణం అంటే ఏమిటి? ఈ గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి వరకు ఉంటుందో ఆ పరిధిని దాటేంత వరకు దాని వెనక ఏం చేస్తారు? ఈ మందు గుండు పెడతారనమాట. అదేమవుతుంది? అది మండుతూ తీసుకెళ్ళి అది దాటిన తర్వాత అక్కడ అయిపోతుంది. ఇంకా అక్కడ దాకా వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా కిందకి రాదు. ఇంకా ఏమవుతుంది? భూమి యొక్క కక్షలో తిరుగుతుంది. ఇదే నియమం ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ అదే నియమం అనమాట. అదవుతుంది కదా. అంటే ఏదైనా సరే కిందకే వెళుతుంది సహజంగా, పైకి వెళ్ళడం చాలా కష్టం. అవునా కదా. మెట్లు ఎక్కడం చాలా కష్టం, దొల్లుకుంటూ కిందకి పడిపోవడం సులభం. కొబ్బరి చెట్టు లేకపోతే తాటి చెట్టు ఎక్కడం చాలా కష్టం, అక్కడి నుంచి పట్టు జారి పడిపోవడం అనేది చాలా సులభం. అవునా కదా. కాబట్టి అందుకే మనసు కూడా దీని యొక్క సహజ స్వభావం ఏమిటంటే కింద ఉన్నటువంటి ఇంద్రియాల మీద లగ్నం కావడం దానికి సహజ స్వభావం అన్నమాట. ఎందుకంటే మనసుకి కిందే ఉన్నాయి శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనసు సహజంగానే అన్నిట్లాగే అది కూడా కిందకే పడిపోతుంది. అంటే ఏం చేస్తుంది? 5 విషయాలతో లగ్నం అవుతుంది. కానీ ఆధ్యాత్మిక జీవితం గడపాలంటే కృష్ణుడే ఉన్నాడు, దాని కిందకి పడనే ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ అని చెప్పి భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏం చేయాలంటే మనసుని పైకి తొయ్యాలి, నువ్వు కిందకి పడిపోనివ్వకు అని చెప్పుకుంటున్నాడు. ఉద్ధరేతాత్మనాత్మానం. మరి అది కష్టం, అందుకే దానిని సాధన అని చెప్పన్నారు. ఆధ్యాత్మిక సాధన అని చెప్పన్నారు. సాధన అంటే ఏమిటి అంటే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఊరికే సహజంగా జరిగిపోయేది కాదు. చిన్నప్పుడు చూడండి, సైకిల్ తొక్కాలనుకోండి, చిన్నపిల్లడు ఊరికే సైకిల్ ఎక్కి కూర్చుంటే వెళ్ళిపోతుందో సైకిల్ ముందుకి? ఏం చేయాలి? అసలు ముందు వాడిని నిలబెట్టడమే కష్టం. దాన్ని వాడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిన్నప్పుడు మనం చూసినప్పుడు ఇదేంటిది 2 చక్రాల మీద అందరూ అలా తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు, పడటం లేదంటే అసలు ఎలా సాధ్యం అనుకుంటాం. అంతే కదా. సైకిల్ని మొదలు నిలబెట్టామనుకోండి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు అర్థం కాదు, ఏంటిది ఎలా నిలబడుతుంది అసలు ఇది. చాలాసార్లు పిల్లలు దాన్ని అలా గాలిలో పెట్టి చూద్దామని ట్రై చేస్తుంటారు చిన్నప్పుడు. పడిపోతుంది, దీన్ని అసలు ఎలా ఎక్కి తొక్కుతున్నారు, ఎక్కి కూర్చుంటే ముందుకు ఎలా వెళ్తుంది పడకుండా, ఆశ్చర్యం. కాబట్టి దానికి సాధన కావాలి, అంతే కదా. సాధన చేస్తే మనకే అర్థమవుతుంది ఎలా పడదో. అవునా కదా. ఇంకా వాడు అలవాటు అయిన తర్వాత ఇంకా చేతులు ఇలా గాలిలో ఇలా ఊపుకుంటూ, ఇలా చేతులు ఇలా మడత పెట్టుకుంటూ, తప్పట్లు కొట్టుకుంటూ, ఇలా వెనకాల పెట్టుకుని, లేకపోతే ఇలా అనుకుంటూ వెళ్తుంటాడు. చూస్తుంటాం కదా సైకిల్. ఆ తర్వాత బండి, ఆ బండి కూడా అది కూడా చేతులు వదిలేసి తోలుతుంటారు కదా. కాబట్టి ఏదైనా సరే సాధన మీద ఆధారపడి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనసుని కూడా ఉద్ధరించడాన్ని మనం సాధన చేయాలి. కాబట్టి అందుకే ముందు ఏం చెప్తున్నాడంటే కింద పడకుండా ముందు ఆపుదాన్ని అని చెప్పుకుంటాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, త్రివిధ తాపములలోనూ కలత చెందని మనసు గలవాడు. త్రివిధ తాపములు మనకి అందరికీ ఉన్నాయి. త్రివిధ తాపములు ఏమిటి? తాపత్రయములు అని చెప్పుకుంటాం. మీకు చాలా తాపత్రయం ఎక్కువ ఏంటి అంటారు. తాపత్రయం అంటే తాపము అంటే దుఃఖము, త్రయము అంటే 3 రకాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాలు. ఆధ్యాత్మిక అంటే ఏమిటి? మన శరీరం వల్ల, మన మనసు వల్ల వచ్చేటువంటి దుఃఖాలు.
మనసు వల్ల శరీరం వల్ల దుఃఖాలు వస్తున్నాయా లేదా? వచ్చేవన్నీ వాటి వల్లే, ఇంకెవేటి వల్ల వస్తాయి? అవునా కదా? ఎవరికి మానసిక ప్రశాంతత లేనే లేదు, అందులో సందేహం లేదు. ఇంకా రెండవది ఏమిటి అంటే, సరే మన యొక్క మనసు శరీరం వల్ల వచ్చే బాధలు అటు ఉంచితే, మన వాళ్ళని ఎవరైతే అనుకుంటామో వాళ్ళ యొక్క శరీరాలు మనసుల వల్ల వచ్చే బాధలు కొన్ని. ఇంకా అర్థమవుతుందా లేదు? ఇప్పుడు కుటుంబం ఉందనుకోండి, భర్త ఉన్నాడు అనుకోండి, మనకు ఉండేవి ఉంటాయి, మనకు తలకాయ పొట్లు శరీరానికి మనసుకి. అవి కాకుండా నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ యొక్క సూక్ష్మ స్థూల దేహాల వల్ల మనకి కష్టాలు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మ ఇంకొక ఆత్మకి హాని చేయలేదు కదా. హాని చేసేదల్లా ఏమిటి? శరీరము, ఆత్మ, మనసు ఇవే. కాబట్టి ఇతరుల యొక్క మనసు, ఇతరుల యొక్క శరీరం వల్ల వచ్చేటువంటి బాధలు ఈ రెండు బాగానే ఉన్నాయి. మళ్ళీ దేవతల యొక్క స్థూల సూక్ష్మదేహాల వల్ల వచ్చే బాధలు, వాటిని ఏమంటారు? అధిదైవిక క్లేశాలు అంటారు. అధిదైవిక క్లేశాలు అంటే ఎవరు? దేవతల వల్ల వచ్చేటువంటి. ఇవి అందరికీ కలుగుతాయి, సందేహం లేదు. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే వాటిలో కూడా కలత చెందని మనసు ఉండాలంట. సాధారణంగా మనం కొద్దిగా ఏమన్నా అయిందంటే, కొంచెం అసౌకర్యం కలిగిందంటే వెంటనే మన మనసు ఏమవుతుంది? విచలితం అయిపోతుంది. అవునా కదా? వెంటనే డిస్టర్బెన్స్, ఆందోళన, అలజడి అయిపోతుంది అనమాట. అలాగే సుఖం కలిగిందనుకోండి, ఉబ్బి తబ్బిబ్బైపోతుంటుంది, తేలిపోతుంటుంది మనసు. అలాగే రాగము అంటే ఉన్న ఆసక్తి, భయము, క్రోధముల నుండి విడిపడినటువంటి వాడు, వీటన్నిటి నుంచి కూడా విడిపడి ఉండాలట. అప్పుడు వాడిని ఏమంటారట? ముని అని చెప్పి అంటారట. ఆ ముని అనే పదం చాలా సులభంగా ఉంది, 2 అక్షరాలు ఉన్నాయి. కానీ ఆ స్థితికి చేరుకోవాలంటే సాధారణ విషయం అది కాదు. చూడండి, అదే ఇక్కడ చెప్తున్నాడు. అలాంటి వాడిని ముని అంటారు అన్నారు. అంటే ముని వేషం వేసుకోవడం చాలా సులభం. ముని వేషం ఏముంది? చిన్న విగ్గోటి పెట్టుకుంటే కింద గడ్డం, పైన ఒక విగ్గు, కాషాయ వస్త్రం ధరించి, కమండలం ఒకటి, ఇంకొకటి ఏమిటి, ఈ యొక్క ఏదైతే నీటి పాత్ర ఏదైతుందో అది పట్టుకుంటే ముని వేషం అయిపోతుంది. కొంచెం విభూతి రాసుకుంటే అయిపోయేది. కానీ అది బయట, కానీ లోపల మునిగా అవడం అనేది చాలా కష్టం. ఇంకేమున్నారు చూడండి, ఈ భౌతిక జగత్తులో మనకి మంచి వస్తుంటుంది, చెడు వస్తుంటుంది. అవునా కదా? మనం కోరకపోయినా సరే మంచి జరుగుతుంది. అంటే కోరకపోయినా చెడు జరుగుతుందా లేదా? చెడు ఎవరైనా కోరుకుంటారా? అయినా జరుగుతుంది. కృష్ణుడు ఏమంటాడంటే అలాగే కోరకపోయినా మంచి కూడా జరుగుతుంది అని చెప్పుకుంటాడు. కానీ రెండు కలిగినప్పుడు వాటిని ప్రశంసించడం కానీ ద్వేషించడం కానీ చేయకూడదు, వాటి చేత ప్రభావితుడు కాకూడదు. ఎలా ఉండాలి? పరిపూర్ణ జ్ఞానంలో స్థిరుడై ఉండాలి. పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, శరీరాన్ని కాదు, ఇంద్రియాలని కాదు, నేను ఎవరిని? ఆత్మని. వాస్తవానికి ఆత్మకి ఈ యొక్క సుఖ దుఃఖములు కానీ లేదా ద్వేషము కానీ ఇవేవి కూడా లేవు అనేటువంటి స్థితిలో ఉండాలి. ఇంకేమంటున్నాడు? దానికి ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలా ఉండాలంటే సాధకుడు అంటే, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పాను. అంటే తాబేలు ఏం చేస్తుంది? తన అవయవాల్ని, మనం రోడ్డు మీద వెళ్తుంటాం చాలాసార్లు, రాత్రి సమయంలో వెళ్తుంటే రోడ్ల మీద తాబేళ్లు కనిపిస్తాయి. అవి వెంటనే వాటి మీద లైట్ పడగానే మొత్తం వెంటనే అవయవాలన్నీ కూడా లోపలికి ముడుచుకుంటాయి. కాబట్టి మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనం సంచరిస్తూ ఉంటే మనకి ఇంద్రియాలను ఆకర్షించేటువంటి రకరకాల శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రసములు, గంధములు అవే మొత్తం ఈ ప్రపంచం అంతా అవే వ్యాపించున్నాయి. ఎక్కడ మన అవయవాలను బయటికి తీయాలి, ఎక్కడ ముడుచుకోవాలనేది తెలుసుకుని ఉండాలి. అంటే వేటిని చూడాలి, చూడకూడదు, వేటిని తినాలి, తినకూడదు, వేటిని వినాలి, వినకూడదు, వేటిని వాసన చూడాలి, చూడకూడదు, దేన్ని ముట్టుకోవాలి, ముట్టుకోకూడదు. ఆ యొక్క విచక్షణ కలిగి ఉండి ఎప్పటికప్పుడు మన ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. అలా ఉంటే అప్పుడు వాడి యొక్క చైతన్యం పరిపూర్ణంగా ఉంటుంది, అది స్థిరముగా ఉంటుంది అని చెప్తున్నారు. అది సాధన చేయాలి. సరే, ఇది ఎంత సాధన చేసినా మళ్ళీ కృష్ణుడే చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే ప్రారంభకులకు వచ్చేటువంటి కష్టాలు అన్నమాట. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుదాం అనుకుంటారో వారందరికీ కలిగేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. ఏమవుతుంది? సరే, ఇంద్రియ భోగాల నుంచి ఎంత నిగ్రహించినా సరే ఇంద్రియార్థముల పట్ల రుచి అలాగే నిలిచి ఉంటుంది. అంటే బాహ్యానికి నియంత్రించాం, సరే వద్దు, చేయకూడదు ఈ పని, అదే తినకూడదు, చూడకూడదు, వినకూడదు, వాసన చూడకూడదు, ముట్టుకోకూడదు అని అనుకున్నాం, బాగానే ఉంది. బాహ్యానికి అంటే కర్మేంద్రియాలని మనం చేతులు కట్టుకుని కూర్చోవచ్చు, చూడండి, లేదు నేను ఆ పని చేయను అని. కానీ మనసు మాత్రం ఏం చేస్తుందట? దాన్ని నేను చెప్పాను కదా, కర్మేంద్రియాలు చేసే పని కూడా మనసు చేసేస్తుంది.
జ్ఞానేంద్రియాలు చేసే పని కూడా మనసు చేసేస్తుంది. రాత్రి సమయంలో ఏమవుతుంది, మన యొక్క కర్మేంద్రియాలన్నీ కూడా విశ్రమించి ఉంటాయి కదా. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నీ కూడా విశ్రాంతిలో ఉంటాయి. కానీ మనం ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేస్తుంటాం, అవునా కదా. ఎలా వెళ్ళొచ్చేస్తుంటాం, వాటిని స్వప్నము అని చెప్పన్నారు. స్వప్నము అంటే ఏమిటి, కళలు తిరుగుతుంటాం, సూక్ష్మదేహంలో మనం ప్రయాణం చేసి వచ్చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంద్రియ భోగం నుంచి నిగ్రహించిన ఇంద్రియ అర్థాల పట్ల రుచి అలాగే ఉంటుందట. ఇది ఆరంభంలో మనకు తెలుసు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రతిరోజు ప్రతి వారం చెప్తూ ఉంటారు ఏమిటి, మద్యం మాంసం జోదం వ్యభిచారం చేయకూడదు, 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 చేయకూడదు. భగవంతునికి నివేదన చేయకుండా దేన్ని కూడా స్వీకరించకూడదు, స్వీకరించకూడదు, స్వీకరించకూడదు. కానీ సంవత్సరాల తరబడి కేవలం భగవత్ ప్రసాదమే తింటున్నా మళ్ళీ ఆ యొక్క వాసనలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మళ్ళీ తినదగినటువంటి పదార్థం కనిపించగానే ఓ ఇది చాలా బాగుంటుందనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనసు అప్పటికి ఆ వస్తువుని చూడగానే అది ఏం చేస్తుంది, ఆస్వాదించేస్తుంది కూడా. కాబట్టి రుచి అలాగే ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే ఉన్నతమైన రసాస్వాదన ద్వారా ఇంద్రియార్థముల పట్ల రుచి అతనిలో నశిస్తుంది. మరి ఎలా, మరి దీని నుంచి ఎలా బయటపడాలండి అంటే ఉన్నతమైన రసాస్వాదన కలగాలి అని చెప్తున్నారు. మరి ఉన్నతమైన రసాస్వాదన అంటే ఏమిటి, ఇందాక నేను చెప్పాను ఉదాహరణ కాదు. మనసు ఎక్కడుంది, మనసు మధ్యలో ఉంది. వేటికి మధ్యలో ఉంది, కిందే ఉన్నాయి పైనే ఉన్నాయి. మనసుకి కింద పంచేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియార్థాలన్నీ ఉన్నాయి. పైనేమో బుద్ధి ఆత్మ ఉన్నాయి. కాబట్టి మనసు ఏం చేస్తుందట, పైకి వెళ్ళడానికి ప్రయత్నించకుండా మధ్యలోనే ఉంటూ కిందకి వెళ్లకుండా ప్రయత్నించామనుకోండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పాను. పైకి వెళ్ళడానికి ప్రయత్నించటం లేదు, అలాగని కిందకి వెళ్ళట్లేదు, మధ్యలో ఆగి ఉంటే సహజంగా కిందకి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు కృష్ణ. కాబట్టి కిందకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పైకి వెళ్ళాలట. చెట్టు ఎక్కేటప్పుడు చూడండి, చాలామంది చెట్లు ఎక్కేవాళ్ళు ఉంటారు. వాళ్ళు జారకుండా ఉండాలంటే ఎంతసేపు పైకి వెళ్తూ ఉండాలి, వెళ్ళడం ఆపేరా కిందకి జారిపోతారు. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే ఉన్నతమైనటువంటి రసాస్వాదనని మనం పెంపొందించుకోవాలి. మరి మనసు కంటే పైన ఏముంది, బుద్ధి ఉంది, అలాగే ఆత్మ ఉంది. కాబట్టి బుద్ధి యోగము. అందుకే మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా ఈ భగవద్గీత చదవడం, వినడం, చర్చించడం, దానిని మళ్ళీ మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఇవి చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు మనసు వాటి యందు లగ్నం అవుతుంది. అలా కాకుండా మనం భగవద్గీతను అంటే శ్రవణం చేయడం మానేసామనుకోండి. అందుకే మనకి కలియుగంలో ఈ ఉద్యమం ఏమిటి, సంకీర్తనం అని చెప్పన్నారు. యజ్ఞ సంకీర్తన ప్రాయైరజంతి సుమేధ సహా. కలియుగంలో యజ్ఞం ఏమిటంటే సంకీర్తనము. మరి సంకీర్తనం అంటే ఏమిటి అర్థం, అంతేనా? అందరూ కలిసి చేస్తే సంకీర్తనం, కానీ అది కాదు అసలు అర్థం. సంకీర్తనము అంటే సమ్యక్ కీర్తనము అంటే అందరూ కలిసి చేస్తే, అది ఒక అర్థం ఉంది. కానీ అసలైన అర్థం ఏమిటంటే సమ్యక్ అంటే సంపూర్ణమైన కీర్తనం అని దేన్ని అంటారంటే శ్రవణంతో కూడినటువంటి కీర్తనను సంకీర్తనం అంటారు. అంటే ముందు శ్రవణం చేయాలి, తర్వాత కీర్తన చేయాలి. శ్రవణము ప్లస్ కీర్తనము ఈజ్ ఈక్వల్ టు సంకీర్తనం. శ్రవణము లేనటువంటి కీర్తన చేస్తున్నారనుకోండి, అందులో రుచి ఉండదన్నమాట, అది సంపూర్ణం కాదు. అందుకే మనం ఏం చేయాలంటే మనసు, నేను చెప్తున్నాను, అందుకే కిందకి వెళ్లకుండా ఉండాలంటే పైకే తీసుకెళ్ళాలి. ముందు ఒక మెట్టు పైకి వెళ్ళాలంటే ఏమిటి, బుద్ధి ఎందు లగ్నం చేయాలి. మరి బుద్ధి మనకి ఎలా లభిస్తుందంటే ఇదిగో ఈ యొక్క శాస్త్ర చర్చల ద్వారా మన బుద్ధి దృఢతరం అవుతుంది అన్నమాట. అందుకే ప్రతిరోజు కూడా భగవద్గీతను చదవాలి, మనం వినాలి, చర్చించాలి, ఇవన్నీ చేయాలి. చేస్తే మన బుద్ధి దృఢంగా ఉండి ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తాం. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళడం సులభం అవుతుంది. దానికంటే పైన ఉంది ఆత్మ. అప్పుడు మనం ఆత్మానందాన్ని పొందగలుగుతాం. ఈ రెండు చేయలేదనుకోండి, అప్పుడు ఏమీ చెప్పక్కర్లేదు, ఏమీ వినక్కర్లేదు. మనసు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఎక్కడ ఉంటుంది, ఇంద్రియార్థాలపైన లగ్నమై ఉంటుంది. ఎందుకంటే పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయడంలా, పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయకపోతే మీరు ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగానే కిందకి జారిపోతారు. కాబట్టి మనసు విషయంలో జరిగేది అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. అర్థమవుతుంది కదా. మరి ఇంద్రియాలు ఎలాంటివి ఇక్కడ చెప్తున్నాడు, ఇంద్రియాలు బలవంతములు మరియు దృఢములై ఉన్నవి. చాలా బలవంతమైనటువంటి దృఢమైనటువంటి గుర్రాలు చూడండి, గుర్రాలు చాలా బలంగా ఉంటాయన్నమాట. వాటిని నిగ్రహించడానికి ప్రయత్నించి వివేకవంతుని మనసుని కూడా అవి ఏం చేస్తాయి, బలవంతంగా హరించి వేస్తాయి.
మీరు ఎద్దులు కానీ గుర్రాలు కానీ చూడండి, అవి మాట వినవన్నమాట. వాటితో దున్నించాలంటే దానికి ఏం చేయాలి? గుర్రానికైతే కళ్ళెం వేయాలి. కళ్ళెం అంటే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు కళ్ళెం అంటే? గుర్రానికి కళ్ళెం అంటే ఏం చేస్తారు? నోట్లో పెట్టేస్తారు, తీసుకెళ్ళి ఇనప ముక్క ఆ నోట్లో పెట్టి దానికి బంధించేస్తారు. కళ్ళెం అంటే అది. దాన్ని ఆ విధంగా నియంత్రించాలి. కళ్ళెం వేసామనుకోండి మీరు చెప్పిన మాట ఉంటుంది. అలాగే ఎద్దుకు ఏం చేయాలి? ముక్కుతాడు వేయాలన్నమాట. అంటే ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క విధమైనటువంటి నియంత్రించే విధానం ఉంటుందన్నమాట. అలాగే మనసుకు కూడా మనం కళ్ళెం వేయాలి చూడండి. లేకపోతే ఏమవుతుంది? బలవంతంగా ఈడ్చుకెళ్ళిపోతుంది అంతే. ఏనుగు చూడండి, ఉదాహరణకి ఏనుగుని ఎలా నియంత్రిస్తారో తెలుసా? ఏనుగు ఎంత గొప్ప జంతువు అది, అవునా? చాలా గొప్పదనే కదా. అవును, దాన్ని ఎలా నియంత్రిస్తారు? ఏమిటది? అంకుశం. అంకుశాన్ని ఎక్కడ పొడుస్తాడు? చెవి వెనకాల పొడుస్తాడు ఇక్కడ చూడండి. మరి ఏనుగుతో పోల్చుకుంటే అంకుశం గొప్పదా? కాదు. కానీ అంకుశం పోటుకి ఏనుగు నియంత్రించబడుతుంది. అలాగే మనసు ఎంత బలమైనది, ఎంత దృఢమైనదైనా సరే దాన్ని మనం నియంత్రించవచ్చు. ఏ విధంగా నియంత్రించవచ్చు అంటే మంత్రము ద్వారా. ఏమిటా మంత్రము? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించడం ద్వారా. అందుకే మంత్ర అంటే మనః ఇతి త్రాయతి ఇది మంత్ర. మనసుని ఈ కిందకి పతనం చెందకుండా రక్షించేటువంటి దాన్ని ఏమంటారు? మంత్రము అని చెప్పుంటారు. అర్థమవుతుంది కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఏం చేయాలి? సరే, పూర్వ శ్లోకంలో చెప్పాడు ఇంద్రియాలు చాలా బలమైనటువంటివి, వాటిని నియంత్రించాలనుకునేటువంటి వారి యొక్క మనసును కూడా బలవంతంగా హరించి వేస్తాయి. యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత. విపశ్చిత అంటే ఏమిటి? వాడు చాలా చాలా వివేకవంతుడు. మనకి ఉదాహరణలు ఉన్నాయి. విశ్వామిత్రుడి పరిస్థితి ఏమిటి? సౌభరి పరిస్థితి ఏమిటి? ఇలాంటి వాడు ఎంతోమంది ఉన్నారు చరిత్రలో. వాళ్ళు గొప్ప ఋషులు, మునులు అన్నమాట. వాళ్ళే మరి మాయకు బలైపోయినటువంటి వాడు. వాళ్ళే ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయారు. విశ్వామిత్రుడు మరి అంత గొప్ప తపస్వి. ఎప్పుడైతే మేనక వచ్చింది, ఆమె కాలి అందేల సవ్వడికి ఆయన పతనం అయిపోయాడు. సౌభరి ముని ఎక్కడికి వెళ్ళి సరోవరం లోపలికి వెళ్ళి కింద కూర్చొని తపస్సు చేసుకున్నాడు. బయట ఉంటే వాళ్ళు వెళ్ళి కనిపిస్తారు. ఆయన కూడా పతనం అయిపోయాడు. ఎలాగంటే 2 చేపలను చూసి ఆయన పతనం అయిపోయాడు. అందుకే మరి ఏం చేయాలి? తర్వాత శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు ఇంద్రియాలని నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి, దానితో పాటుగా నీ చైతన్యాన్ని నా యందు ఉంచాలి అని చెప్పుకుంటున్నాడు. అప్పుడు విజయం సాధించగలం. ఏమిటది? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇదే ఫార్ములా. 2వ అధ్యాయం 61వ శ్లోకం. ఏ విధంగా ఇంద్రియాలను నియంత్రించాలి? చైతన్యాన్ని భగవంతుని యందు లగ్నం చేస్తూ ఇంద్రియాలను నియంత్రించాలి. చైతన్యాన్ని భగవంతుని యందు లగ్నం చేయకుండా ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తే మనం విఫలం అయిపోతాం. అదవుతుంది, విఫలం అయిపోతాం. అందుకే ఎందుకని మరి గొప్ప గొప్ప ఋషులు కూడా సాధ్యం కానిది భక్తులకు సాధ్యం అవుతుంది. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటంటే మరి గొప్ప గొప్ప ఋషులు, మునులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కృష్ణ చైతన్యం ఉండదు, కానీ ఇంద్రియ నిగ్రహణ చేస్తారు, ప్రయత్నం చేస్తారు. కానీ చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఎందుకంటే బలవంతములు కదా. ఎందుకంటే గుర్రాలు ఎప్పుడైనా మొరాయించవచ్చు, ఇట్లు కూడా ఎప్పుడైనా మొరాయించవచ్చు. కానీ కృష్ణుడే ఉన్నాడు. అందుకే వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే మత్పరః అని చెప్పి యుక్త ఆసీత మత్పరః, నీ యొక్క చైతన్యాన్ని నా యందు ఉంచు అని చెప్పుకుంటున్నాడు. చైతన్యాన్ని ఆయన యందు ఉంచడం అంటే ఏమిటి? కృష్ణ చైతన్యం అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క నామ రూప గుణలీలల గురించి మనం శ్రవణం చేయాలి, వాటి గురించి కీర్తించాలి, వాటి గురించి స్మరించాలి. దీనినే కృష్ణ చైతన్యము అంటారు. కృష్ణ చైతన్యము అంటే ఏమిటి? 3 విషయాలు ఉన్నాయి. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? సరళంగా చెప్పాలి. కృష్ణ చైతన్యం కృష్ణ చైతన్యం అంటున్నాం. అసలు ఏమిటి కృష్ణ చైతన్యం అంటే? 5వ అధ్యాయం 27వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. చూడండి, ఇది కృష్ణ చైతన్యం అంటే నేనే సకల యజ్ఞములకు తపస్సులకు భోక్తనని తెలుసుకోవాలని చెప్పుకుంటున్నాడు. అంటే మనం చేసేటువంటి ప్రతి కష్టానికి, మనం సమర్పించే ప్రతిదీ కూడా అంటే కృష్ణుని కోసం తపస్సు చేయాలి.
కృష్ణునికి యజ్ఞముగా సమర్పించాలి. ఆయనే భోక్త అని తెలుసుకోవాలి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకు, ఆ లోకాల్లో ఉన్నటువంటి దేవతలకు, జీవులకు, అందరికీ కూడా నేనే మహేశ్వరుడు నేను తెలుసుకోవాలి. అంటే అందరూ కూడా నాకు చెందిన వాళ్ళే అని తెలుసుకోవాలి. సుహృదం సర్వభూతానాం. చూడండి, సుహృదం అంటే ఏమిటి? నేనే ఆప్తమిత్రుడిని ప్రతి జీవికి అని తెలుసుకోవాలి. దీనినే కృష్ణ చైతన్యం అని చెప్పంటారు. ఆ విధంగా వ్యవహరించడాన్నే కృష్ణ చైతన్యం అని చెప్పంటారు. కాబట్టి ఈ యొక్క చైతన్యంతో మనం తపస్సు చేయాలి. చేస్తే అప్పుడు మనం విజయం సాధించవచ్చు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఏం జరుగుతుంది లేకపోతే ఒకవేళ ఆ విధంగా మన కృష్ణ చైతన్యంతో లేమనుకోండి, ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ కృష్ణ చైతన్యంతో లేము. అప్పుడు ఏమవుతుందట? సాధారణంగానే మనసు దేనికో దాని గురించి ఆలోచించాలా లేదా? మనస్సు చేసే పనులు ఏమిటి చెప్పండి? మనసు ఏమి చేస్తుందా? ఆలోచన. ఇంకేం చేస్తుంది? మనసు ఆలోచన, అనుభూతి, సంకల్పం. థింకింగ్, ఫీలింగ్ అండ్ విల్లింగ్ అంటారు. ఆలోచించడం, అనుభూతి చెందడం. ఏదైతే ఆలోచిస్తుందో దాని గురించి అనుభూతి చెందుతుంది. అనుభూతి చెంది సంకల్పిస్తుంది, నేను చేయాలి అని చెప్పి. అంటే ఏదైనా ఒక పదార్థాన్ని ముందు మనసు తినేస్తుంది. మనసు తినేసాకే నాలుగు తింటుంది, నోరు తింటుంది. అంటే సూక్ష్మంగా ముందు భోగం అయిపోతుంది అన్నమాట. తర్వాత ఏమవుతుంది? ఇంద్రియాలు దాన్ని భోగిస్తాయి. ఇప్పుడు అందుకే ఆలోచన ముందు చేస్తుంది, తర్వాత అనుభూతి చెందేస్తుంది. ఆలోచించిన వెంటనే అనుభూతి కలుగుతుంది. తర్వాత ఏం చేస్తుంది? సంకల్పిస్తుంది. సంకల్పం అంటే ఏమిటంటే ఆ యొక్క సిగ్నల్ కిందకి పంపిస్తుంది. ఎక్కడికి? జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలు. నా ఏమంటారు, నా పన్ను నేను వసూలు చేసుకున్నాను, ఇక మీరు చూసుకోండి అని చెప్పుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది. కాబట్టి సరే, ఇప్పుడు ఈ మనసుని ఒకవేళ మనం కృష్ణ చైతన్యంలో లగ్నం చేయకపోతే ఏమవుతుంది? అంటే కృష్ణుడి గురించి ఆలోచించడం, కృష్ణుడికి చేసేటువంటి సేవ గురించినటువంటి అనుభూతి, లేదా కృష్ణుడికి సేవ చేయాలనే సంకల్పం, ఈ మూడు చేయకపోతే ఏం జరుగుతుందో 62వ శ్లోకం నుంచి చెప్తారు. ఏమవుతుంది? ధ్యాయతే విషయాన్ని పుంసః. చూడండి, కృష్ణుడి గురించి ఆలోచించకపోతే ఇంకా ఆలోచించడానికి ఏముంది ఈ లోకంలో? మాయ, అంతే కదా, భౌతికమైనది. కాబట్టి భౌతికమైన వాటి గురించి ఎప్పుడైతే పదే పదే మనం ఆలోచిస్తామో అప్పుడు వాటి పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. అంతే కదా. ఇప్పుడు మనం రోజు వెళుతున్నాం, దారిలో రోజు వెళ్ళేటప్పుడు అదే అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. రోజు వెళ్ళేటప్పుడు 10 సార్లు 15 సార్లు చూసిన తర్వాత ఆసక్తి ఏర్పడుతుంది. మీకు అవసరం లేదు అది, కానీ ఆసక్తి ఏర్పడుతుంది. మనం కూడా కొంటే బాగుంటుందేమో అని ఆలోచన వస్తుంది. తర్వాత అది సంగస్తేషు ఉపజాయితే, సంగాత్ సంజాయితే కామః. ఆసక్తి నుండి అది కామం అనేది ఏర్పడుతుంది. అంటే కోరిక పుడుతున్నాడు, లేదు ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుభవించాలి అని చెప్పి. కామాత్ క్రోధోభిజాయితే. మరి కామం వల్ల ఏమవుతుంది? క్రోధం అనేది వస్తుంది. ఎందుకంటే మనం కోరుకున్నవన్నీ మనకు లభిస్తాయా చెప్పండి? అది మన చేతిలో లేదు కదా. ఎప్పుడైతే లభించవో అప్పుడు ఏమవుతుంది? క్రోధం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ. మనం ఆ వాటిని ఆయా స్థాయిల్లో నిలిపివేయకపోతే తర్వాత ఏమవుతుందనేది కృష్ణుడు చెప్తున్నాడు. ధ్యాయతే విషయాన్ని పుంస. ఎక్కువగా ఆలోచిస్తున్నాం దాని గురించి, ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి ఏర్పడకుండా నువ్వు ఆపలేదా? యథా సంహరతే చాయం. నీ యొక్క ఇంద్రియాలను అది చూడకుండా ఆపలేదనుకో, రోజు అదే చూస్తున్నాం, నీకు తెలుసు చూడకూడదు కానీ మళ్ళీ చూస్తున్నాం. దాన్ని వెంటనే ఆపకపోతే ఏమవుతుంది? ఆసక్తి ఏర్పడిపోతుంది. ఆసక్తి ఏర్పడకుండా ఆపుకోలేకపోతే కామంగా మారుతుంది. కామం స్థాయిలో నువ్వు ఆపకపోతే అది ఏమవుతుంది? క్రోధంగా అవుతుంది. క్రోధం వచ్చింది, సరే అది దొరకలేదు, అంతటితో ఆగేవా? లేకపోతే క్రోధాద్భవతి సమ్మోహ. మోహం ఏర్పడుతుంది. అంటే అంతా కూడా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఏదో అనుకుంటాం. కామాత్ క్రోధోభిజాయితే క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి భ్రమకి గురవుతుందంటే మర్చిపోతాం మనం. మర్చిపోవడం అంటే ఏమిటి? మనం ఎంత గొప్ప వివేకవంతులమైనా, ఎంత గొప్ప పండితులమైనా ఆ సమయానికి వచ్చేసరికి మనకి బుద్ధి గడ్డి తిన్నదంటారు కదా, అలా అయిపోతున్నాం. విచక్షణకి వెళ్ళిపోతాం. తెలుసు వాడికి, వాడు గొప్ప పండితుడు, అదే కదా. యతతోక్యపి కౌంతేయ పురుషశ్చ విపశ్చిత.
గొప్ప తెలివైనటువంటి వాడు, గొప్ప పండితుడు, అయినా సరే ఏమవుతుందట? స్మృతి విభ్రమ. స్మృతి అనేటువంటి జ్ఞాపక శక్తి భ్రమకు గురవుతుంది, అంటే మర్చిపోతాడు అనమాట. తత్వమాయం అన్ని మాయం. చూడండి విశ్వామిత్రుడి పరిస్థితి ఏమిటి చెప్పండి. ఆయన ఎంత గొప్ప తపస్వి, ఎంత గొప్ప యోగి, మరి ఆయన బుద్ధి అంతా ఏమైపోయింది ఆ టైంకి? అంతే అయిపోతుంది. స్మృతి భ్రమ. ఎప్పుడైతే స్మృతి భ్రమకు గురవుతుందంటే జ్ఞాపక శక్తి కోల్పోతాడో ఏమవుతుందండి? బుద్ధినాశాత్. చూడండి స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడం అంటే ఏమిటి? అప్పుడు ఇంక వాడు పైకి ఆలోచించలేకపోతాడు, ఆల్రెడీ పతనం అయిపోయాడు అనమాట. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే బుద్ధిని కోల్పోతాడో మళ్ళీ సంసారగర్తంలోకి పతనం అయిపోతాడు. ఇది జరుగుతుంది అర్జున అని చెప్పి అంటున్నాడు. కాబట్టి అందుకే ఏం చేయాలి? కానీ అలా కాకుండా నువ్వు రాగద్వేషముల నుండి విముక్తి పొందావనుకో, రాగద్వేష విముక్తయిస్తూ విషయానింద్రియైశ్చరణ్ ఆత్మవశ్యేర్ విధేయాత్మ ప్రసాదమది గచ్చతి అని చెప్పుకుంటున్నాడు. ఒకవేళ మనం ఈ స్థాయిని దాటగలిగితే, చూడండి అంత తపస్సు అంతా ఈ 2 శ్లోకాల్లో ఉంది. ఈ 2 శ్లోకాల్లో 62, 63లో ఉంది మొత్తం తపస్సు. దీనిని మనం దాటగలగాలి. అంటే ఇది ఒక ఎగ్జామ్ అన్నమాట, ఇదే పరీక్ష మన జీవితంలో. చాలాసార్లు ఈ పరీక్ష దాకా వెళ్ళి పడిపోతుంటాం, ఫెయిల్ అయిపోతుంటాం. మనకి ఎలాగైతే చూడండి బయట పరీక్షల్లో సప్లిమెంటరీ అంటారు. సప్లిమెంటరీ అంటే ఏంటి? ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ రాసుకోవచ్చు. ఫస్ట్ సప్లిమెంటరీ అవ్వకపోతే రెండో సప్లిమెంటరీ, అది కూడా అవ్వలేదు మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకోవచ్చు. అంటే సప్లిమెంటరీలు అనేవి ఎలాంటివంటే ఇదే జీవితంలో మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తుంటాయి. ఈ జీవితంలో అవ్వలేదనుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరం, అంటే ఇంకో శరీరం ఎత్తాలన్నమాట. అదే ఇంకో శరీరం తీసుకుని మళ్ళీ ఎగ్జామ్లు రాయడం, మళ్ళీ సప్లీలు, మళ్ళీ ఎక్కడ మొదలు. ఈ సప్లీలు మనకు మామూలుగా గవర్నమెంట్ 1, 2 ఇస్తుంది, కానీ భగవంతుడు అనేక సప్లీలు ఇస్తాడు మనకి. అవి కూడా ఉపయోగించుకోకపోతే ఇంక శరీరం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కూర్చోవాలి, అంటే ఇంకో శరీరం తీసుకోవాలి. అదవుతుంది కదా. కాబట్టి మనకి పరీక్ష అంతా కూడా 62, 63లో ఉందన్నమాట. 62వ శ్లోకం, 63వ శ్లోకం. దానిని మనం ఎలా దాటుతాం? ఒకవేళ ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఏమవుతుంది? 64వ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే అంటే ఏమిటది? రాగద్వేషముల నుండి విముక్తి చెందినవాడు. ఇదంతా ఎందుకు ఏర్పడింది? ఆసక్తి. రాగము అంటే ఆసక్తి, ద్వేషము అంటే ఏమిటి? ద్వేషము కూడా ఒక విధమైన రాగమే. అదేంటిది? కృష్ణుడు చెప్తాడు మనకి 2వ అధ్యాయంలో. ఇంతకు ముందు ఎక్కడి నుంచి 30 నుండి 54 మధ్య, 30 నుంచి 53 మధ్య శ్లోకాల్లో ఏముంటాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్వ కర్మణి. ఏమంటాడంటే కర్మ ఫలితముల పట్ల నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితానికి నువ్వు బాధ్యుడు అవ్వకూడదు. రెండోది మాతే సంగో స్వకర్మణి అంటాడు, అంటే పని చేయకుండా ఉండడం పట్ల ఆసక్తుడు అవ్వద్దు అంటాడు. పని చేయకుండా ఉండడం పట్ల ఆసక్తి అంటే దాన్నే ద్వేషము అంటారు. మరొక మాటలో చెప్పాలి, ద్వేషం అంటే ఏమిటి? ఒక పని చేయకుండా ఉండడం పట్ల ఆసక్తి. ఇది కూడా ఒక రకమైన ఆసక్తే. ముందు చెప్పింది పాజిటివ్ ఆసక్తి, ఇది నెగిటివ్ ఆసక్తి అన్నమాట. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే నీకు పాజిటివ్ ఆసక్తి ఉండొద్దు, దాన్ని రాగము అంటారు. నెగిటివ్ ఆసక్తిని ద్వేషము అంటారు. చేయకుండా ఉండడం పట్ల ఆసక్తి, ఆకర్షితులు కాకుండా ఉండడం పట్ల ఆసక్తి. అందుకే రాగద్వేష విముక్త ఇస్తూ విషయానింద్రియైశ్చరన్. చూడండి వాటి నుంచి ముక్తి కలిగినటువంటి వాడు ఆత్మవశ్యేర్ విధేయాత్మ. చూడండి ఆత్మవశ్యేర్ విధేయాత్మ అంటే స్వేచ్ఛా నియమములను అనుసరించి. చూడండి మరి ఈ అవస్థ నుంచి ఎలా బయటపడాలండి? ఈ 2 శ్లోకాలు ఈ పరీక్షలో ఎలా నెగ్గాలంటే స్వేచ్ఛా నియమములను అనుసరించి. అందుకే మనకి నియమాలు అనేవి ఉన్నాయి. ఏమున్నాయి నియమాలు మనకి కృష్ణ చైతన్యంలో? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, ఈ 4ంటికి దూరంగా ఉండాలి. మద్యం అంటే టీ, కాఫీలు కూడా, మత్తు కలిగించేవన్నీ కూడా. మనకి గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అయితే తాంబూలం కూడా నిషిద్ధం. ఇతర సాంప్రదాయాల్లో అది తినొచ్చు, కానీ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చైతన్య మహాప్రభు తాంబూలం కూడా స్వీకరించలేదు. ఇలా మత్తుని కలిగించేవి ఏవైనా సరే, మద్యం, మాంసము. చూడండి మాంసం అంటే తెలిసిందే, ఈ మధ్య గుడ్డు శాకాహారం అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అర్థమవుతుంది కదా, గుడ్డు శాకాహారం కాదు. అర్థమవుతుంది కదా. కాబట్టి గుడ్లు, చేపలు వీటిని కూడా మాంసాహారమే లెక్క, వాటిని కూడా స్వీకరించరాదు. అలాగే అందులో మనకి ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు, లేకపోతే సోయాబీన్తో తయారైనటువంటి రకరకాల పదార్థాలు చూడండి, ఇవన్నీ కూడా నిషిద్ధంగా చెప్పబడ్డాయి.
జోదము, జోదము అంటే ఏమిటి? ఏ విధమైన శ్రమ లేకుండా ఊరికే వచ్చే సంపాదన. సరళంగా చెప్పాలంటే అర్థమయ్యేలాగా, ఏమి శ్రమ లేకుండా ఊరికే కూర్చొని మానసిక కల్పన చేయడం ద్వారానో లేదా మ్యానిపులేట్ చేయడం ద్వారానో సంపాదన చేయడం. అలాగే వ్యభిచరించడం, దాని ఖచ్చితమైన అర్థం ఏంటంటే సంతానోత్పత్తి కోసం కాకుండా మైథునం చేస్తే దాన్ని వ్యభిచరించడం అన్నారు. ఇవి 4 ఉన్నాయి. దానితో పాటుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని రోజు నియమిత సంఖ్యలో జపించడం. నియమిత సంఖ్య ఎంత? కనీసం 16 మాలలు. పోనీ లేదనుకుంటే కొత్తగా ఉన్నామంటే సరే కనీసం 1 మాల 2 మాలలు చేయడం. కానీ నియమిత సంఖ్య ఆచార్యులు మనకి ఇచ్చింది ఎంత అంటే 16 మాలలు. వాస్తవానికి శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు 64 మాలలు అని చెప్పారు. కానీ ఆయన తరానికి ఈ తరానికి జనం ఎంతో పతనావస్థకి వెళ్ళిపోయారు కాబట్టి కనీసం 16 అని చెప్పి అన్నారు. అర్థమవుతుంది కదా. శ్రీల ప్రభుపాదుల వారు ఆరంభంలో ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళారో ఆ దీక్ష తీసుకున్న వాళ్ళకి చెప్పారు, మీరు ఇవాటి నుంచి 64 మాలలు జపం చేయాలని. వాళ్ళందరూ అని అలా కళ్ళు తేలేశారు. వాళ్ళందరినీ చూసి ఓహో వీళ్ళకి వల్ల కాదని 32 చేయండి అని చెప్పి అన్నారు. 32 చేయమంటే అయినా కూడా అయోమయంగా చూస్తున్నారు. కనీసం 16 చేయండి అన్నారు. అయినా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఓ పని చేయండి, నా పంచి పట్టుకొని తీసుకెళ్ళిపోతాను పైకి అని చెప్పి అన్నారు ప్రభుపాదులు. అర్థమవుతుంది కదా. మరి ఏం చేస్తా? 16 కూడా చేయలేకపోతే నన్ను పట్టుకోండి, నా దోవతి ఉంది కదా, అది పట్టుకొని తీసుకెళ్ళిపోతాను అన్నారు. అప్పుడు అన్నారు ఇంకా ఇంతకు మించి నేను తగ్గించను, 16 చేయండి ఖచ్చితంగా అన్నారు. కాబట్టి అది పాశ్చాత్యులకు ఆయన చెప్పింది. కానీ ప్రభుపాదులు వారు ఏమంటారంటే భారతీయులు ఇంకా ఎక్కువ జపం చేయాలంటారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అప్పటి పాశ్చాత్యులలాగా తయారయ్యారు. కాబట్టి 16 ఇంకా తగ్గించలేము మనం. అర్థమవుతుంది కదా. అవకాశం ఉన్నవాళ్ళు ఎంతైనా ఇది కనీసం ఇది, అంతేగాని ఏదో 16 చేస్తే మనం ఏదో గొప్ప ఏదో చేసినట్టు కాదు. కనీసం 16 అని చెప్పారు ఇక్కడ. అంటే దాని అర్థం ఏమిటంటే అది కనిష్ట సంఖ్య, అంటే దానికంటే ఎక్కువ చేయమని అర్థం అనమాట. అది చేసి ఊరుకోమని కాదు. ఇంకేమన్నా మనకి నియమాలు? బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి గురువుని భగవంతుడిని మనం కీర్తించడం. అలాగే భగవంతుడికి నివేదన, అంటే భగవంతుడి కోసం వండనటువంటివి ఏవి కూడా తినకుండా ఉండడం. మీకు అర్థమవుతుంది కదా. భగవంతుడికి నివేదన చెప్పలేదు నేను ఏం చెప్పాను? నేను భగవంతుని కోసం వండనటువంటివి ఏవి తినకూడదు అంటే అర్థం ఏంటి? లేదు, నేను అలా చెప్పలేదు, అది కూడా చెప్పలేదు. భగవంతుని కోసం వండనటువంటివి అన్నాను. ఇప్పుడు బజార్కి వెళ్తే మరి శాకాహారంతో కూడినటువంటి చాలా బిస్కెట్లు, కేకులు అవన్నీ ఉంటాయి కదా, వాటిని పెట్టొచ్చా భగవంతుడికి? ఎందుకని? ఎవరు పడితే వాళ్ళు చేస్తారా? అది కృష్ణుడి కోసం వండినది కాదు, భగవంతుడి కోసం వండింది కాదు అది. కాబట్టి భగవంతుడి కోసం వండిందే భగవంతుడికి పెట్టాలి. ఎందుకంటే భగవంతుడు ఆయన భిక్షగాడు కాదు కదా. మన ఇంట్లో రోజు వండుకుంటాం మనం, మిగిలిపోయింది ఎవరైనా యాచకుడు వస్తే పెడతాం, అవునా కదా. అది మన కోసం వండుకున్నాం, మిగిలింది వాడికి ఇచ్చాం. కానీ భగవంతుడికి ఆయన కోసం వండిందే పెట్టాలి. ఆయన భిక్షగా ఇచ్చింది మనం స్వీకరించాలి, దాన్ని ప్రసాదము అంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి నియమాలు, వాటిని ఇక్కడ ఏమన్నారు? స్వేచ్ఛా నియమములు అని చెప్పన్నారు. ఎందుకని ఇక్కడ స్వేచ్ఛా నియమములు అన్నారంటే వ్యక్తి యొక్క దశను బట్టి వాడిని ఉద్ధరించడానికి ఏదో ఒక నియమం పెట్టాల్సి ఉంటుంది. అంటే నేరుగా ఈ నియమాలు పాటించలేరు అందరూ. అందుకే కొత్తలో వచ్చినప్పుడు ఏమంటాం? బాబు మాల జపం చేయి అంటాం కదా. లేకపోతే నువ్వు ప్రతిరోజు సాయంత్రం మందిరానికి రా, ప్రతి ఆదివారం రా, లేకపోతే ప్రతి ఏకాదశి ఉపవాసం చేయి, ఇలా ఏవో నియమాలు పెడుతుంటాం. వాడి యొక్క పురోగతిని బట్టి నియమాలు కూడా పెరుగుతూ ఉంటాయి మెల్లమెల్లగా. అర్థమవుతుంది కదా. అప్పటికే దీక్ష స్వీకరించాడు, 5-6 సంవత్సరాలు అయిపోయింది. వాడు ఎన్ని మాలలు చేసావు? 4 మాలలు చేశానంటే ఇంకా 4 మాలలు చేసావు, ఏం చేస్తున్నావు? కొత్తవాడు ఎవరైనా వచ్చాడు అనుకోండి, ఎన్ని మాలలు చేస్తున్నావు? 2 మాలలు. అబ్బా శభాష్, బాగా చేస్తున్నావు. అదే దాని అర్థం ఏంటి? 2 మాలలు చేస్తేనేమో వాడిని శభాష్ అన్నారు, 16 మాలలు చేస్తేనేమో వీడిని మందలించారు. అంటే దాని అర్థం ఏంటి? నియమాలు అనేవి మనం పైకి పెడుతున్న కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే స్వేచ్ఛా నియమములను అనుసరించి అని అర్థం. మరి ఇంద్రియాలను ఎలా నియంత్రించాలంటే ఇక్కడ చెప్పాడు రహస్యం ఏమిటది?
నియమములను పాటించాలి. ఎలా పాటించాలి? మనకి అంతకుముందు శ్లోకాల్లో చెప్పారు. మత్పరహ వశేహి యస్యేంద్రియాణి తాని సంయమ్య ఉంటుంది శ్లోకం. ముందు పంక్తి ఏమిటి? తాని సర్వాణి సంయాని 61 62 చూడండి. యుక్త ఆసీత మత్పరః చూడండి. కాబట్టి ఇవన్నీ ఎలా చేయాలంటే చూడండి, నియమాలు కూడా పాటించేటప్పుడు ఇది మర్చిపోకూడదు. ఎప్పుడు కేవలం నియమాన్ని పాటిస్తే కాదు, కృష్ణ చైతన్యంతో నియమాన్ని పాటించాలి. అంటే హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తున్నాం, బాగానే ఉంది, కానీ ఎలా ఉండాలి? మత్పరః అంటే కృష్ణ చైతన్యంతో జపించాలి. అంతేగాని వ్యాపార చైతన్యంతో జపం చేసాం అనుకోండి, అంటే జపం అవుతుంది, ఒక పక్కన బడ్డీ కొట్లో కూర్చున్నాం, మాకు జపం జరుగుతుంది, ఏం కావాలండి, కోడిగుడ్లు కావాలా తీసుకో, 2 కాటాలో పెట్టాం, మాకు జపం జరుగుతుంది, బిస్కెట్లు కావాలి, కైనీ ప్యాకెట్లు కావాలి తీసుకో, సిగరెట్లు కావాలి తీసుకో, మినపప్పు కావాలి తీసుకో, జపం జరుగుతూనే ఉంది. కానీ కృష్ణుడు చెప్పేది ఏమిటి అక్కడ? యుక్త ఆసీత మత్పరః చూడండి, కృష్ణ చైతన్యంతో చేయాలి ఇవన్నీ. కృష్ణ చైతన్యం లేకుండా ప్రసాదమే కదా అని ఎక్కువ తిన్నాం అనుకోండి, అది కూడా మాయ అవుతుందని చెప్పారు. కాబట్టి ఇది అందుకే ప్రభుపాదుల వారు ఇది కృష్ణ చైతన్య సంఘం అన్నారు. దీన్ని కృష్ణ భావనామృత సంఘ్ హిందీలో ఉంటారు. ఇది చైతన్యం చాలా ముఖ్యం. మనం చేసే ప్రతి పనిలో చైతన్యం ఉండాలి. వంట చేసేది కృష్ణుడి కోసమే, కానీ ఆలోచన మాత్రం వేరే ఏదో దాని గురించి, ఏదో పేరెంటాల గురించో, లేకపోతే ఏదో బట్టల దాని గురించో, లేకపోతే ఏదో వ్యాపారాల గురించి ఆలోచిస్తూ చేసామనుకోండి, అంటే కనీసం అలాగనే చేస్తున్నారు, అయితే కొంత మెరుగే. కానీ అసలు స్థాయి ఏంటి? యుక్త ఆసీత మత్పరః కృష్ణ చైతన్యంతో చేయాలి. కృష్ణుడి కోసం నేను వండుతున్నాను, ఇది కృష్ణుడు స్వీకరిస్తాడనే భావనతో ఉండాలి. అంటే వంట గురించి ఉదాహరణ చెప్తున్నాను, అన్ని పనులు అంతే, జపం చేసేటప్పుడు కూడా. కాబట్టి ఇది కృష్ణుడి యొక్క నామాన్ని నేను చెప్పిస్తున్నాను, ఆ చైతన్యంలో ఉండాలి. ఆ చైతన్యంలో లేకుండా మనం 64, 74, 85 ఎన్ని మాలలు చేసినా దానివల్ల సంపూర్ణ ఫలితం రాదనమాట. కృష్ణుని యందు చేతనం లగ్నం కావాలి. ఆ విధంగా మనం కనుక నియమాలు పాటించి ఇంద్రియాలను నియంత్రిస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రసాదమది గచ్చతి, అప్పుడు భగవంతునికి కృప లభిస్తుంది. ఇక్కడ వరకు చాలా చాలా కష్టమైనటువంటి స్థాయి అన్నమాట. ఇక్కడ వరకు ఇదంతా సాధన, మనం చాలా కష్టపడాల్సిందనమాట. ముఖ్యంగా ఈ 62, 63 శ్లోకాలు అదే మన సాధన అంతా. మరి ఎలా గెలవాలి? అదే ఆయనే చెప్తున్నాడు 2వ అధ్యాయం. చూడండి, అన్ని విషయాలు 2వ అధ్యాయంలోనే చెప్పేశాడు ఆయన. ఒకవేళ ఇది దాటగలిగితే, ఈ విధంగా ఒకవేళ ఎవడన్నా ప్రయత్నం చేస్తున్నట్లయితే అప్పుడు వాడికి భగవానుని సంపూర్ణ అనుగ్రహం పొందుతాడు అని చెప్పారు. అది అంటే ఇక్కడ వరకు మన ప్రయత్నం. మీరందరూ దామోదర లీలలు చెప్పుకునే ఉంటారు కదా దామోదర మాసంలో. మరి యశోదాదేవి కృష్ణుడిని కట్టేద్దామని అనుకుంటే ప్రతిసారి ఏమవుతుంది? ఎంత ఎంత సరిపోదు? 2 అంగుళాలు. ఏమిటి ఆ 2 అంగుళాలు? ఆ 2 అంగుళాలు ఏమిటి తెలీదా? ఒకటి మన స్వప్రయత్నం, రెండోది భగవంతుడి కృప. మన స్వప్రయత్నము, భగవంతుడి కృప, ఆ 2 అంగుళాలు. ఈ 2 ఉండాలి భగవంతుడు లభించాలంటే. కాబట్టి 63వ శ్లోకం వరకు మన ప్రయత్నం అన్నమాట. ఈ ప్రయత్నం మనం తీవ్రంగా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు 64వ శ్లోకం ఏమిటి? మనకి కృప లభిస్తుంది. ప్రసాదం అది గచ్చతి, కృప లభిస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ ఏమవుతుంది? అక్కడి నుంచి వేగంగా వెళుతుంది. చూడండి 65వ శ్లోకంలో ఏమన్నాడు? ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అన్నాడు. ఏమన్నాడు? ఈ విధముగా కృష్ణ చైతన్యంలో తృప్తి చెందిన వాడికి భౌతిక అస్తిత్వానికి సంబంధించిన త్రివిధ తాపములు ఏమాత్రము కలగవు. ఇంకా వాడికి తాపత్రయాలు ఏం కలగవంటే అవి ఉంటాయి, కానీ వాటి వలన వీడి ప్రభావితుడు కాడు. ప్రభావితుడు కాకపోవడం అంటే ఏమిటి? ఇదంతా మనసు మీద ఆధారపడి ఉంది. చూడండి, ఒకటికి సుఖంగా ఉంటుంది, ఇంకొకటికి దుఃఖంగా ఉంటుంది, ఇంకొకటికి అదే దుఃఖంగా ఉంటుంది, ఇంకొకటికి అదే సుఖంగా ఉంటుంది. అంటే ఏమిటిది? ఒకటికి అదే దుఃఖంగా అనిపిస్తుంది, ఇంకొకటి సుఖంగా అనిపిస్తుంది. అంటే ఇది దేనిపై ఆధారపడి ఉంది అసలు? ఇదంతా మానసికమైనటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటివి మానసికమైనవి. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఏదో వరల్డ్ కప్ మ్యాచ్ ఏదో జరుగుతుంది, అందులో వాడు అనుకున్నటువంటి పక్షం వాడు ఓడిపోయాడు అనుకోండి, ఇండియా ఓడిపోయింది లేదా పాకిస్తాన్ ఓడిపోయింది, ఒక తలకాయ బాదుకుని ఏడుస్తూ ఉంటాడు, అయ్యో అయ్యో అని గుండె బాదుకుంటూ ఉంటాడు. ఇంకొకటి పొలంలో నాగలు దున్నుకుంటూ ఉంటాడు, అసలు వాడికి ఏం తెలియదు. అదేమిటి? వీడికేమో బాధ, వాడి అదే వార్త.
వీడికి సుఖం వాడికి దుఃఖం. ఏమిటి అక్కడ నిర్ణయించేది? మనసే. వీడి మనసు అక్కడెక్కడో పెట్టాడు కాబట్టి దుఃఖం. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే త్రివిధ త్రాపత్రయములు కలగవు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మరి యోగులు ఉంటారు చూడండి హిమాలయాల్లో. మనం ఎప్పుడైనా యాత్రకు వెళితే అక్కడ మనం ఎన్నో 4-5 రకాల రగ్గులు వేసుకుంటే కానీ నడవలేము అక్కడ. మరి అక్కడ ఏమి వస్త్రాలు కూడా లేకుండా మంచుగడ్డ మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. అదేమిటి మరి అంటే వాళ్ళ మనసుని పూర్తిగా నిగ్రహంలో పెట్టారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. అంతవరకు ఎందుకు మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకవేళ ప్రతిరోజు ఎవరైనా ఇంజెక్షన్ అనుకుందాం. ఈ మధ్య ఇన్సులిన్ అవి అంటే చాలా సులభం అయిపోయింది. అలా కాకుండా మనకి ఐఎం ఇంట్రామస్కులర్ ఇంత పొడుగు సూది పొడుస్తారు లోపల. ఒకవేళ ఎవడన్నా నేను శరీరం కాదు ఆత్మని అని అనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా నొప్పి తగ్గుతుంది. అమ్మో పొడి చేస్తున్నాడు నేను చూడండి అమ్మో నా కళ్ళు చూస్తున్నాం కదా పిల్లలు పెద్దలు. ఒకసారి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఏడుస్తుంటారు ఇంజెక్షన్ చూసేటప్పుడు. ఎందుకంటే తీవ్రమైన శరీర చేతనం అనమాట. అంటే నన్నే పొడి చేస్తున్నాడు ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అలా కాకుండా లేదు కొద్దిగా అయినా సరే భగవద్గీతలో మనం విన్నాం కదా, సరే మన శరీరం కాదు పోనీ కాదని తెలిపినా మన శరీరం కాదట అని అనుకున్నా కనీసం ఒక టా చేర్చిన చివరిలో వాడికి నొప్పి తగ్గుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నామంటే అది దైవిక ఆధ్యాత్మిక అది భౌతిక క్లేశాలు తప్ప ఎవరికి తప్పవు. కానీ ఎవరైతే ఇక్కడ చెప్పినటువంటి విధానంలో ఉంటాడో వాడి మనసు ఎప్పుడు కూడా భగవంతుని యందు లగ్నమై ఉంటుంది కాబట్టి వాడు దాని చేత ప్రభావితుడు కాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతే ఫ్యాన్లు ఉన్నాయి, లేకపోతే రకరకాల బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే మనం భగవద్గీత భాగవతం వినాలంటే మనకి మనసు మలదు. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటాం. మనకి ఏసీ ఉండాలి. ఈ రోజుల్లో కొన్ని మందిరాల్లో ఏసీ పెడుతున్నారు, పెద్ద పెద్ద చర్చిలు కడుగుతున్నారు, మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ. ఏసీ లేకపోతే జనం రాదు. మరి ఇన్నున్నా సరే మానసిక ఆందోళన ఒకటి ఉంది. ఇంకేం కావాలి చెప్పండి. ఇన్ని రకాల సౌఖ్యాలు ఉన్నాయి కానీ వాడికి సంతృప్తి లేదు. హిరణ్యకశిపుడు మొత్తం ముల్లోకాలను జయించాడు కానీ వాడికి ఆందోళన ఎప్పుడు కూడా. ఎందుకని? మనసు భగవంతుడి యందు లగ్నం కాదు. మరి మన పూర్వీకులు వాళ్ళు తీవ్రమైనటువంటి వేడి, వర్షాలు, చలి వీటన్నింటిని ఎలా తట్టుకునేవారు? వాళ్ళకి ఏం ఫ్యాన్ లేవు. ఇవన్నీ ఎంతకాలం ముందు వచ్చి 40-50 సంవత్సరాలు అయింది. అంతకుముందు లేవు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండొచ్చు కానీ చిన్న చిన్న గ్రామాల్లో లేవు కదా. ఇంకా ఇంకో 40 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎక్కడా లేవు. మరి అనాది కాలం నుంచి ఎలా జీవించారు జనం చెప్పండి? ఏం చేసేవారంటే వారి యొక్క మనసుని మహాభారత, రామాయణ, భాగవతాలను చర్చించడంలో నిమగ్నం చేసేవారు. బాగా మండుటేంట్ ఉందనుకోండి, అందరూ దగ్గర కూర్చొని ఎక్కడో చెట్టు కింద ఈ భాగవత, రామాయణ, మహాభారతాలు వింటే అంతే మర్చిపోతారు, అంతే తాపత్రయాలు. అందుకని మనకి ఎన్ని సౌఖ్యాలున్నా మనసు ఒకవేళ ప్రశాంతంగా లేకపోతే చాలామందిని చూస్తుంటాం, మంచి ఏసీ కానీ చెమటలు పట్టేస్తుంటాం. అంత ఏసీ ఉంది, చెమటలు ఎందుకు పడుతుందంటే మానసిక ఆందోళన. చూడండి, అర్థమవుతుంది కదా. అంత ఏసీలు కూడా ఒళ్ళు మండిపోతున్నట్టు అనిపిస్తుంది వాడికి. ఏమిటరా అంటే వాడికి మనసు బాగాలేదంటే. ఈ విషయాన్ని పూర్వం ఉన్న వాళ్ళు గుర్తించి అందుకే దేహ సౌఖ్యాలను ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే మనసుని ప్రశాంతంగా చేయడానికి ఏం చేయాలి? దాన్ని భగవంతుని యందు లగ్నం చేయాలి. అందుకే ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చేసేవారంటే ఉదయం ఎన్ని కష్టాలు పడినా పొలాల్లో దున్ని అది చేసి ఎద్దులు మాటినో గుర్రాలు మాటినో వాటితో కష్టపడి అన్ని చేసి సాయంత్రం వచ్చేటప్పటికి ఏ ఆలయం దగ్గర కూర్చొని అక్కడ ఎవరో గురువు గారు చెప్తుంటే చక్కగా అందరూ కూడా ఏదో మహాభారతం, రామాయణం, పురాణాలు వినేవారు. అంతే, ఏ రోజు గారు మర్చిపోతారు, అంతే అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణ చైతన్యంలో తృప్తి చెందిన వాడికి ఇంకా భౌతిక అస్తిత్వానికి సంబంధించిన త్రివిధ తాపములు ఏమాత్రం ఉండవు. ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. 65వ శ్లోకం. ఎందుకో తెలుసా? చాలామంది కృష్ణ చైతన్యాన్ని సాధన చేసేవాళ్ళు కూడా అసంతృప్తితో ఉంటారు. ఎందుకో తెలుసా అసంతృప్తి? వారు భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనలో సంతృప్తి చెందకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని ప్రదేశాలు మారినా, ఎన్ని రకాల పనులు మార్చినా, ఎన్ని రకాల వాతావరణాలు మార్చినా సంతృప్తి ఉండదు. కానీ భగవంతుని యొక్క శ్రవణ కీర్తనలో సంతృప్తి చెందిన వాడు ప్రపంచంలో నరకంలో ఉన్నా కానీ సంతృప్తిగానే ఉంటాడు. అది 65వ శ్లోకం చెప్తున్నాడు. నిజమైన ప్రశాంతత ఎలా సాధించాలి మనం. కాబట్టి అలాంటి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమవును. మీరు చూడండి, అలాంటి మానసిక ప్రశాంతత ఎవరైతే యుక్త ఆసీత మత్పర, భగవంతుని యందు మనసు లగ్నమైన వాడికి ఒక రోజు తింటానికి ఉన్నా లేకపోయినా ఇబ్బంది పడదు, పక్కన జనం ఉన్నా లేకపోయినా ఇబ్బంది పడదు, వేడిగా ఉన్నా ఇబ్బంది లేదు, చలిగా ఉన్నా ఇబ్బంది లేదు,
భౌతికమైనటువంటి ఇబ్బందులు, అవతల వాడు తిట్టినా ఇబ్బంది పడడు, పొగిడినా ఇబ్బంది పడడు. ఎందుకంటే వాడి మనసు ఎప్పుడు భగవంతుని లగ్నం అవుతుంది. అలా లగ్నం కాని వాడికి మీరు ఎన్ని అనుకూలమైనవి సృష్టించండి, ఆయన సంతృప్తి చెందరు. అది పరిస్థితి. 66వ శ్లోకంలో చెప్తున్నారు, ఏమంటున్నారు? నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతిరశాంతస్య కుతఃసుఖం అని చెప్పున్నారు. భగవానుడితో సంబంధము లేనివాడు వాడికి బుద్ధి ఉండదు, వాడి మనసు కూడా స్థిరంగా ఉండదు. అవి లేకపోతే శాంతి ఎలా కలుగుతుంది? ఇక్కడ చెప్తున్నారు, శాంతి లేకపోతే సుఖం ఎలా కలుగుతుంది? కాబట్టి శాంతి సూత్రం ఏమిటి? ఏం చేయాలి? శాంతి సూత్రం కొవ్వొత్తులు ర్యాలీ చేయాలా? అంతే కదా. దేశంలో ఏదైనా జరిగిందనుకుని వెంటనే ఏం చేస్తారు? వీధుల్లో కొవ్వొత్తులు పట్టుకుని తిరుగుతారు. దానివల్ల ఏమైనా వస్తుందా? ఏమొస్తుంది? ఏమి రాదు. కొవ్వొత్తులు కరిగిపోతాయి అంతే. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు, నిజమైన శాంతి ఏం చేయాలి? ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. కాబట్టి మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే రోజు భగవద్గీత భాగవతం చదవండి. కష్టాలు లేవు, నష్టాలు లేవు, ప్రశాంతంగా ఉంటారు. స్వర్గాదపి నరకాస్యపి తుర్యార్థ దర్శిన అని చెప్పుకున్నారు. అలాంటి వాడిని నరకానికి తీసుకెళ్ళినా స్వర్గానికి తీసుకెళ్ళినా వాడు ఎప్పుడు అలా పట్టుకునే ఉంటాడు భగవద్గీత భాగవతం. అంతే. ఇలాంటి పట్టుకొని మనిషిని లేపు తీసుకెళ్ళిపోయినా అలాగే ఉంటుంది చేస్తాం. అంతే. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. 65, 66 చూడండి, ఒక్కొక్క శ్లోకం ఎంత విశిష్టమైనటువంటి మనం అర్థం చేసుకోవాలి. 67వ శ్లోకంలో చెప్తున్నాడు, ఇంద్రియాణం హిచరతాం యన్మనోన విధీయతే తదస్య హరితి ప్రజ్ఞాం వాయుర్నామమిమాంబసి. ఈ విధంగా చేయకపోతే ఏమవుతుందట? బలమైన వాయువు చేత నీటిలోని నావ త్రోసివేయబడినట్లుగా మనసు చెరించే ఒక ఇంద్రియము పైన లగ్నమైనను అది మానవుని బుద్ధిని హరింపగలదు. అంటే ఇంత చెప్పిన తర్వాత ఒక్కొక్కరు అనుకోవచ్చు, సరే 5 ఉన్నాయి కదా, ఒకదాన్ని వదిలేద్దాం, సరదాగా ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకోవచ్చు. చూడండి, అంతే కదా. ఇప్పుడు 5 ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఖచ్చితంగా నియంత్రించాలా? ఒకదాన్ని ఊరికి సరదాగా వదిలేద్దాం అనుకుంటే ఏమవుతుంది? ఇక్కడ చెప్తున్నాడు, ఒకటి చాలు నాయన. ఒక ఇంద్రియంపై మనసు చరించే ఒక ఇంద్రియంపై మనసు లగ్నమైన బుద్ధిని హరించేస్తుంది. అంటే కంప్లీట్గా అలర్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు కూడా. ఇప్పుడు కొండకి ఒక చిన్న చిల్లు ఉన్నా చాలు, ఏమవుతుంది? నీళ్ళని కారిపోతాయి. కాబట్టి కొండకు వెళ్ళాం వేసవికాలంలో, వాడు అంటాడు, ఏమంటే ఒక చిల్లే కదండి పట్టుకెళ్ళండి కుండ అంటాడు. తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. ఎందుకని? బాబు ఒక చిల్లు చాలురా నాయన, ఉన్న నీళ్ళని కారిపోవడానికి. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు నీటిలో ఉన్న నావ ఏం చేస్తుంది? బలమైన వాయువు చేత ఏం చేస్తుంది? త్రోసివేయబడుతుంది. అలాగే ఇక్కడ మనసుని వాయువుతో పోల్చారనమాట, ఇంద్రియాన్ని నామతో పోల్చారు. చాలు పక్కకి వెళ్ళిపోవడానికి. అందుకే ఓ అర్జున మహాబాహో తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందుకే ఓ మహాబాహో, ఎవరి ఇంద్రియాలు వాని ఇంద్రియముల నుండి నిగ్రహింపబడి ఉంటాయో అతడే నిశ్చయముగా స్థితప్రజ్ఞుడగును అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహణ, సరళంగా చెప్పాలంటే. మరి ఎలాంటి ఇంద్రియ నిగ్రహణ, ఎలాంటి నియమాలు లేకుండా వాళ్ళు ఏమంటారు చాలామంది, ఇంకేమిటి మీకు మొత్తం భగవంతుడు మీరు ఏం చేసినా సరే మిమ్మల్ని రక్షించేస్తారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు. చూస్తాం ఇతర మత విధానాల్లో ఏ నియమం లేదు. ఇంకా చెప్పాలంటే మద్యం మాంసం 2 ప్రార్థనాలయాల్లోనే తింటారు వాళ్ళు. రోమన్ క్యాథలిక్ సాంప్రదాయంలో చూస్తే వాళ్ళు వైన్ ద్రాక్షసారాయి తాగాలన్నమాట. అలాగే మాంసం ఎలాగో ప్రేమ విందు, ప్రతి ఆదివారం అయిపోయిన తర్వాత ప్రేమ విందు ఉంటుంది. ఇంక నియమాలు ఏమన్నా పాటించడానికి? మరి మద్యం మాంసం ఉంటే జోదం వ్యభిచారం లేకుండా ఏముంటాయి? అసలు మద్యం మాంసానికి నిషేధం లేదంటే ఇంకా జోదం వ్యభిచారానికి నిషేధం ఎప్పుడు చెప్పండి. మరి అలాంటి వాళ్ళు తమని తాము మేము భగవంతుడితో నేరుగా మాట్లాడేస్తున్నాము, మన భగవంతుడు పూనేస్తున్నాడు, లేకపోతే ఇంకేదేదో చేసేస్తున్నాడు, ఇదంతా కూడా ఏమిటంటే మాయ అన్నమాట. ఇంత కట్టుదిట్టమైన నియమాలు ఉంటేనే కృష్ణుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు 67వ శ్లోకంలో, ఒక్క ఇంద్రియం చాలు నిన్ను నాశనం చేయడానికి. మరి వాళ్ళు అసలు ఎలాంటి ఇంద్రియ నిగ్రహణ లేకుండా అసలు వాళ్ళు మాట్లాడే దాంట్లో ఆధ్యాత్మికత ఎక్కడుంది అసలు? ఇది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం అనమాట, అంతే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరి ఇంద్రియాలు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి ఉంటాయో అతడే నిశ్చయముగా స్థితప్రజ్ఞుడవుతాడు అని చెప్పన్నాడు. అందుకే మరి మనం ఈ సమాజంలో ఉంటున్నాం, ఏం చేయాలి? యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యశాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతో మునేహే.
అందుకే లౌకికమైన వాళ్ళు ఇందులో ఆసక్తి చూపిస్తారో ఆధ్యాత్మికుడు అందులో ఆసక్తి చూపించకూడదు. ఆధ్యాత్మిక సాధకుడు ఇందులో ఆసక్తి చూపిస్తాడో లౌకికమైన వాడికి అందులో ఆసక్తి ఉండదు. దాన్నే అలంకారికంగా ఎలా చెప్పారు, జీవులందరికీ ఏది రాత్రో ఆత్మనిగ్రహం గలవానికి మేల్కొని ఉండే సమయం అన్నారు. అంటే ఏ పనుల్లో అయితే బయట వాళ్ళు నిద్రపోతారో భక్తుడు అందులో మెలకుగా ఉంటాడు. భక్తులు ఎందులో అయితే మెలకుగా ఉంటారో బయట వాళ్ళు నిద్రపోతుంటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ బయట లోపల ఏమిటి తేడా? లౌకిక కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు. భక్తుడైన వాడు లౌకిక కార్యాల్లో ఉత్సాహాన్ని చూపించడు, ఆధ్యాత్మిక కార్యాల్లో ఉత్సాహంగా ఉంటాడు. లౌకికమైనటువంటి వాడు ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక కార్యాల్లో నిద్రపోతాడు, లౌకిక కార్యాల్లో ఉత్సాహంగా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్వత్కామాయం ప్రవిశంతి సర్వేశ శాంతి మాప్నోతిన కామకామి. సర్వదా నీటితో పూరింపబడుతున్నను ఎప్పటికీ నిశ్చలముగా ఉంటూ సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా తన యందు కోరికల నిరంతర ప్రవాహముచే కరతి చెందనవాడే శాంతిని పొందగలుగును. అంతేగాని అంటే కోరికలను తృప్తిపరచ యత్నించేవాడు కాదు. ఇది ఎలాంటిదంటే చూడండి, మనం వైఫై ఆన్ చేసి పెట్టామనుకోండి ఫోన్లో, ఏమవుతుంది? అది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు స్కాన్ చేసుకుంటుంది అనమాట. మీరు లిస్ట్ కొట్టారనుకోండి, ఎవడెవడది ఆన్ చేస్తున్నాయో అంత లిస్ట్ చూపిస్తుంది కదా. ఆ విధంగా అది స్కాన్ చేస్తూనే ఉంటుంది, అన్నీ కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. కనెక్ట్ అయిన ప్రతిదానికి మొత్తం డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనుకోండి, ఏమైపోతుంది? మనకి మొత్తం ఖాళీ అయిపోతుంది. అలాగే మనసు అనేది ఎలాంటిదంటే ఎప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సముద్రంలోకి నదులు ప్రవేశిస్తూనే ఉంటాయి. కానీ నదులు ప్రవేశించిన సముద్రం తన యొక్క చెలియలి కట్టు దాటుతుందా? దాటదు కదా ఇప్పుడు కూడా. అలాగే ఇక్కడ ఏమంటాడంటే కోరికలు వస్తుంటాయి, సహజమే. చాలామంది అంటుంటారు, ప్రభు మేము జపం చేస్తున్నాం, మాకు మనసు నిలకడగా ఉన్నట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచంలో వీళ్ళు ఒక్కళ్ళకే అలా ఉందనుకుంటారు. సహజమైన విషయమే. మనసు అంటే మరి ఆలోచించకుండా ఏం చేస్తుంది? అలాగా అనుకుంటారు. సో కాబట్టి కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి, కానీ మనం వాటికి స్పందించకూడదు, అది చేయాల్సింది. కాబట్టి నిలకడగా ఉండాలి అని చెప్పి అన్నాడు. తర్వాత ఏమంటాడు? విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరిత నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమతి గచ్చతి. సమస్త ఇంద్రియ భోగానుభవ కోరికలను విడిచి నిష్కామిగా జీవించే వ్యక్తి, సమస్త ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. చూడండి, మళ్ళీ మళ్ళీ అదే విషయం నొక్కి చెప్తున్నాడు. ఎందుకని ఇప్పుడు గోడకి మేకు పెట్టి సుత్తు పెట్టి ఊరికి ఒకసారి కొట్టు వదిలేస్తామా? ఏం చేస్తాం? దిగే వరకు కొట్టాలి. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడంటే మనకి దిగాలండి లోపలికి. చూడండి, అదే విషయం మనకి లోపలికి వెళ్ళాలి. ఇంద్రియ నిగ్రహం, మనసు నిగ్రహం, అది మళ్ళీ లోపలికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ 2-3 శ్లోకాల్లో మళ్ళీ అదే చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా? అది ముఖ్యమైన విషయం కాబట్టి. కాబట్టి అంతిమంగా ఏం చెప్తున్నాడు? ఇది ఆధ్యాత్మికము, దివ్యమైన జీవన విధానము. అర్థమవుతుంది కదా. ఒకవేళ ఇది మనం చేస్తే అప్పుడు మనం మోహాన్ని చెందాం. ఒకవేళ ఈ విధంగానే మరణ సమయం వరకు మన చైతన్యాన్ని మొత్తానికి కాపాడుకోగలిగాం అనుకోండి, అప్పుడేమవుతుంది? భగవద్ రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఇప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి, చివరి శ్వాస వరకు కూడా. అర్థమవుతుంది కదా. అది మనకి ఇక్కడ విశేషం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు జీవితం ప్రారంభమయ్యేది ముక్తి కలిగిన తర్వాత అని చెప్పుకుంటున్నారు. చదువుకోవడం ఏదైతుందో అది కాదు జీవితం. చదువు అయిన తర్వాత ఉద్యోగం వస్తుంది, అప్పుడు అసలు జీవితం మొదలవుతుంది. అంతేనా కదా. అలాగే ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే నిజమైన జీవితం ఈ భౌతిక జీవితం ముగిసిన తర్వాత ఆరంభం అవుతుంది. కానీ చాలామంది ఏ ఆలోచనలో ఉన్నారో ఇదే నిజమైన జీవితం అనుకుంటున్నారు కదా. ఈ క్షణికమైనటువంటి 40, 50, 60, 70 సంవత్సరాల జీవితం ఏదైతుందో ఇదే నిజమైన జీవితం. కాబట్టి దీన్ని వీలైనంత బాగా చక్కగా తాగాలి, తినాలి, ఎగరాలి, భోగించాలని అందరూ అనుకుంటున్నారు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? అబ్బాయి ఇదంతా ఊరికి జస్ట్ ట్రైల్, ఇదంతా అసలు జీవితం ముక్తి తర్వాత ఉంది అని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే సమాజంలో అందరూ కూడా తీవ్రమైనటువంటి దుఃఖానికి గురవుతున్నారు. ఎందుకంటే తమను తాము శరీరంగా భావించుకొని ఈ తాత్కాలికమైనటువంటి జీవితమే శాశ్వతమైన జీవితంగా అనుకుంటున్నారు అందరూ కూడా. అంతే కదా. మనకి పాఠశాలలో నేర్పేది అందరికీ ఏం చెప్తారు? లే, పరిగెత్తు, సాధించు, కలలు కను, నిజం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడ కృష్ణుడేమో అదంతా బోగస్ అంటున్నాడు. చూడండి,
ఇది మనకి సంవత్సరాల తరబడి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమాన్ లేగు, సాధించు, పరిగెత్తు, సాధన చేయి, అది చేయి, ఇది చేయి, సినిమాలు తీసి దాని మీద బాగా ఎక్సర్సైజులు, వాడు సైకిల్ తొక్కుతుంటాడు చిన్నప్పుడు, సినిమాలో చూపిస్తుంటారు. అలా సైకిల్ తొక్కి 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 పెద్దవాడు అయిపోతాడు, కోటీశ్వరుడు అయిపోతాడు కదా. ఇవన్నీ చెప్తుంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అది ఇది ఇది అంతా కృష్ణుడు ఏం లేదు అదంతా అంటాడు కృష్ణుడు. ఇదంతా కాదు, అసలు జీవితం ఎప్పుడు ఉంటుంది, నువ్వు శరీరం వదిలేక స్టార్ట్ అవుతుందని చెప్పి అంటాడు. అది భగవద్గీత. దురదృష్టవశాత్తు చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే అదేమనుకుంటారు, మన వ్యాపారంలో రాణించే గ్రంథం, లేకపోతే మన భౌతిక జీవితాన్ని బాగా మెరుగుపరిచే గ్రంథం అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు ఏమంటాడంటే అసలు విషయం ఇది కాదు నాయన, ఈ భౌతిక జీవితం ముగిసిన తర్వాతే అసలు అది మొదలవుతుంది అని చెప్పుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇదంతా కూడా ప్రిపరేషన్ అన్నమాట. ఈ పరీక్ష రాయడం ఇదంతా ఏమిటి, పరీక్ష రాసిన తర్వాత అసలు మొదలవుతుంది. కాబట్టి నిజమైన జీవితం అంటే ఆధ్యాత్మిక జీవితం. అది అసలు ఎక్కడ ఉంటుంది, భగవద్ రాజ్యంలో ఉంటుంది అసలైన జీవితం. ఇది ఆ జీవితానికి మనం సంసిద్ధమయ్యేటువంటి స్థితి అన్నమాట. మరి మన నిజమైన కార్యకలాపాలు ఏమిటంటే కృష్ణ సంబంధమైనటువంటివి, కృష్ణలోకంలో జరిగేటువంటివి, ఆధ్యాత్మిక జగత్తులో జరిగేవి నిజమైనటువంటి కార్యాలు. అప్పటి వరకు చేసేవన్నీ కూడా ఏమిటి, ఇదంతా కూడా కేవలం ఒక పాఠం మాత్రమే, ఒక పరీక్ష ఎదుర్కోవడానికి ఇవన్నీ కూడా. అర్థమవుతుంది కదా. అదే మనకి ఈ 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు పొరపాటుగా అర్థం చేసుకుంటాడు. సర్వసాధారణం ఈ ప్రపంచంలో, ఎవరికి ఒకసారి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు అర్జునుడు ఇవన్నీ విన్న తర్వాత ఏమనుకుంటాడంటే, ఓహో బాగుంది, అయితే ఇంక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, నేను ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తాను, అడవికి వెళ్ళి అనుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది, ఓరు నీకు అంత అర్థమైంది అనుకున్నాను, ఇంతకీ అర్థం కాలేదనమాట అని చెప్పి మళ్ళీ 3వ అధ్యాయంలో మళ్ళీ మొదలు పెడతారు. అలాగా చర్చ ఎక్కడ దాకా వెళ్తుంది, 17వ అధ్యాయం దాకా వెళ్తుంది. 18వ అధ్యాయం ముగింపు, అది ఊరికి సారాంశం చెప్తారు మనకు. కాబట్టి ఈ 3వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఈ 2వ అధ్యాయంలో ఏదైతే కృష్ణుడు చెప్పాడో దాన్ని అర్థం చేసుకోవడానికి అర్జునుడికి 17 అధ్యాయాలు పట్టినాయి మళ్ళీ. మీకు అర్థమవుతుంది కదా. సో కాబట్టి 2వ అధ్యాయం అయ్యింది అంటే ఇప్పుడు ప్రారంభమవుతుంది భగవద్గీత అని అర్థం. హరే కృష్ణ. మన ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. కర్మయోగం ఎక్కడున్నాడు, అవును ఏ శ్లోకంలో చెప్పండి, ఏ శ్లోకం చెప్పండి. ఏదో వెతకండి, మిగతా వాళ్ళ ప్రశ్నలు ఏమన్నా చెప్పండి. ఎవరికన్నా ప్రశ్నలు ఉన్నాయి? మరి మీలో ఎంతమంది రోజు భగవద్గీత చదువుతున్నారు? చాలా తక్కువ మంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? భగవద్గీత భాగవతం ఇవి చదవకపోతే ఏమవుతుందో తెలుసా, ఈ జీవితమే నిజమైన జీవితం అనుకుంటాం. అది జరిగేది అంటే మనం మబ్బులో ఉంటాం అన్నమాట. అందుకే భగవద్గీత భాగవతం చదివితే అసలు నిజమైన జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. లేకపోతే మనం సమయాన్ని వృధా చేసుకున్నాం అంతే. కాబట్టి దయచేసి ప్రతిరోజు భగవద్గీత చదవండి. హరే కృష్ణ. సరే, ఈ భౌతిక జీవితం వదిలిపెట్టిన తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది. ఏమిటి అసలైన జీవితం అంటే ముక్త స్థితిలో జరిగేటువంటిది. ఇప్పుడు మనం భౌతికమైనటువంటి ఉపాధుల్లో ఉన్నాం. అంటే ఒక భౌతిక శరీరాన్ని స్వీకరించాం, భౌతిక శరీరంతో భౌతికమైన కార్యకలాపాలు చేస్తున్నాం. ఈ భౌతిక శరీరము నిజమైనది కాదు, భౌతిక కార్యకలాపాలు నిజమైనవి కావు. మరి ఏది నిజం? ఆత్మ నిజం, ఆధ్యాత్మిక శరీరం నిజం, ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిజం. ఈ భౌతిక శరీరంలో ఈ భౌతిక జగత్తులో ఉన్న ఎవరైతే ఈ భౌతిక శరీరాన్ని ఈ భౌతిక జగత్తులో ఆధ్యాత్మిక సేవ కోసం వినియోగిస్తారో వాళ్ళు కూడా నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి కృష్ణ చైతన్యవంతమైన జీవితమే నిజమైనటువంటి జీవితం.
మిగిలినదంతా కూడా మాయ. అదే విషయాన్ని చతుశ్లోకి భాగవతం 3వ స్కందంలో కృష్ణుడు చెప్తాడు. ఏమంటాడంటే, ఓ బ్రహ్మదేవ, ఏవైతే నాకు సంబంధం లేకపోయినా నీకు నిజమని అనిపిస్తుందో, అంటే నాకు సంబంధం లేకుండా నీకు వాస్తవంగా అని అనిపించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయ అని అర్థం చేసుకోవాలని అనుకుంటాడు. మనకి ప్రపంచంలో కృష్ణ సంబంధం కానిటువంటివి ఎన్నో వాస్తవంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి మనకి, కానీ ఇదంతా కూడా మాయ అని అర్థం చేసుకోవాలి. అదవుతుంది. సో కాబట్టి అసలైన జీవితం అంటే ఏమిటంటే కృష్ణుడి కోసం భగవత్ సంబంధంగా చేసేదే నిజమైనటువంటి జీవితం. అది పూర్ణ స్థాయిలో ఎప్పుడు మొదలవుతుంది అంటే మనం మోక్షాన్ని సాధించిన తర్వాత, అంటే ఈ భౌతిక ఆవరణ నుంచి బయటపడ్డాక ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత. మరి ఎలా ఉంటాయి అక్కడ కార్యకలాపాలు అది తెలుసుకోవాలంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ పుస్తకం చదవాలి. చదివితే ఆ భగవంతునికి లీలలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటివి. అలాగే రామాయణం అవి చదివితే భగవద్ధామంలో జరిగే లీలలు ఎలా ఉంటాయనేది మనకు అర్థమవుతుంది. అక్కడ జరిగేవి ఎలా ఉంటాయో శాంపుల్ చూపించడం కోసమే కృష్ణుడు ఇక్కడికి వచ్చి లీలలు చేస్తుంది. కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, భగవంతునికి వివిధ అవతారాల్లో జరిగే లీలలు అవన్నీ మనకి రుచి చూపించడం కోసం అన్నమాట. ఏదైనా ఒక వస్తువు చూడండి, మనకి కిరాణా దుకాణం ఉన్నవాళ్ళు తెలుసు, షాప్కి వస్తారు ఎవరన్నా కొనుక్కోవడానికి. బెల్లం ఉందా అంటే బాగుందా క్వాలిటీ అంటే చూడండి, చిన్న మొక్క తిని బాగుందా చూడండి అంటే, అంటే దాని అర్థం ఏంటి? పచ్చానికి 35 ఇస్తారు, చూడండి నోట్లు వేసుకుని చూడండి అంటే శాంపుల్ అనమాట. అది చూస్తే కొనుక్కుంటాడు. అది ఇది కూడా అంతే. ఇవి ఊరికి శాంపుల్గా లీలలు చూపిస్తాడు. అంటే భగవంతునితో ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి ఈ లీలలన్నీ. అందుకే కృష్ణ పుస్తకం రాశారు రూపాయలు భాగవతం నుంచి తీసుకుని. భాగవతం అంటేనే అదే మొత్తం. భాగవతం అంటేనే ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవితం ఎలా ఉంటుందో తెలియజేసేది భాగవతం. అందుకే భాగవతం చదవాలి. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు అడిగారు అనుకోండి, నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఎందుకని గంట సేపు ప్రవచనం మీరు చెప్పండి నాకు. ఎందుకని గంట సేపు ప్రవచనం? ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, మనకు కొన్ని పరిధులు అనేవి ఉన్నాయి కాబట్టి. అలాగే ఇది కూడా. ఒకవేళ లేదు మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవడం. మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు, బట్ నేను సమాధానం అయితే చెప్పాను. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయి? చేసుకోవచ్చు, కానీ ఎందుకు చేయటం లేదు అదే అంటున్నాను. ఇప్పుడు మీరు ఇప్పుడే ఇవాళ ప్రకటించండి, మొత్తం 365 రోజులు ప్రతి క్షణం ఇక్కడ ప్రవచనం జరుగుతుందని. ఏమవుతుంది? రాలేరు. ఎందుకంటే మనం బద్ధస్థితిలో ఉన్నాం కాబట్టి. అందుకే బద్ధస్థితిలో ఉన్న వాళ్ళకి కొంత సమయం అనేది కేటాయించాలి. ఏ విధంగా అయితే వారానికి ఒకరోజు 1 గంట సేపు ఇలా కేటాయించారో, అలాగే సంవత్సరంలో 12 నెలల్లో 1 నెల పూర్తిగా దాన్ని కేటాయించారు. వాస్తవానికి మనం దాన్ని దాటగలిగితే ఎల్లప్పుడూ ఇదే చేతనంలో ఉండొచ్చు. అర్థమవుతుంది. ఎందుకంటే మీరు దామోదరాష్టకం పాడండి, దామోదరాష్టకం అందరూ పాడే ఉంటారు కదా నెల రోజులు. అందులో ఎక్కడన్నా సత్యవ్రతముని ఎక్కడన్నా కూడా మీకు కార్తీక మాసంలో నేను 1 నెల దీపం వెలిగిస్తానని చెప్పాడు ఎక్కడన్నా? అని ఏమన్నాడు ఆయన? సదా ఈ యొక్క రూపం ఎప్పుడు నా కళ్ళ ముందు ప్రదర్శితమవుగాక అన్నాడు. మరి అది మనం చదువుతున్నాం. ఆ చైతన్యంలో ఉంటే మనకి అవసరం లేదు, ప్రత్యేకించి దీపం కూడా వెలిగించక్కర్లా ఆ చేతనంలో ఉన్నవాడు. లేదు కాబట్టి మనకి ఏర్పాటు చేశారు. కనీసం సంవత్సరంలో 1 నెలన్నా నువ్వు ఆ విధంగా చేయాలి. కర్మకాండ అంటే ఇంద్రియ భోగం కోసం చేసేటువంటి కర్మలు. ఎలాగా? దేవతలని అంటే శాస్త్రాల్లో చెప్పిన విధంగా, ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే శాస్త్రబద్ధంగా ఎంజాయ్ చేయడాన్ని కర్మకాండ అంటారు. సింపుల్గా చెప్పాలి, అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు బయట కదా, కానీ శాస్త్రబద్ధంగా ఇంద్రియ భోగం చేస్తే దాన్ని కర్మకాండ అంటారు. మరి ఇలా చేసిన దానికి అలా చేసిన దానికి ఏమిటంటే తేడా? ఏమిటి తేడా అంటే, ఇప్పుడు ఎవరికో తాగుబోతుడు ఉన్నాడు, వాడు ప్రభుత్వం మద్యపు దుకాణంలో వెళ్ళి తాగితే వచ్చే తేడా ఏమిటి?
అలా కాకుండా ఎక్కడో ఊరి చివరిన డొంకలో అమ్మే నాటుసారా తాగితే వచ్చి తేడా ఏంటి చెప్పండి? రెండు తాగడమేగా, అందులో లేనిది ఇందులో ఉంది ఏమిటి? చీప్ క్వాలిటీ, అది బ్రాండ్. అది మీకు తెలియదులేండి, వాళ్ళకి తెలుస్తుంది ఎవరికంటే. ఏమిటి తేడా? ప్రభుత్వ ఆమోదం ఉంది దానికి. ప్రభుత్వ ఆమోదం ఉందా లేదా? అంటే ప్రభుత్వపు మందు దుకాణంలో తాగినా నాటుసారా తాగినా ఆరోగ్యం చెడిపోతుంది, లివర్ పాడైపోతుంది. కానీ అదనపు ప్రయోజనం ఏంటంటే వీడిని జైల్లో పడేస్తారు, వాడికేమో జైల్లో పడేయరండి. అది ఒకటే తేడా. అంటే వాడు జైల్లో దుఃఖాన్ని అనుభవించాలి, వీడి ఇంట్లో కూర్చొని దుఃఖాన్ని అనుభవించాలి. రెండు దుఃఖమే. ఏంటి మీకు ఇక్కడ వెసులుబాటు ఏమిటంటే కొంచెం